ఒకరు కూడా హలో అందరూ కూడా ప్రభు కనుక మరొకసారి నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ఉదయకాలం మనము మానవుడు అంటే ఏమై ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం చూసాం. దానికి జవాబుగా మానవుడు అనేటువంటి వాడు దేవుని యొక్క స్వరూపి, దేవుని యొక్క పోలికగా సృజించబడ్డట్టుగా మనం తెలుసుకున్నాం. ఇది మనం సాటి మనుషుల్ని చూసేటప్పుడు కూడా అదే దృక్కోణంలో మనం చూడాలి. రిగార్డ్లెస్ అతను ఎవరైనా కాదు, మనం అతన్ని దేవుని స్వరూపము, అతడు దేవుని పోలిక అనేటువంటి విషయాన్ని మనం చూడాలి. ద ఓన్లీ డిఫరెన్స్ ఎక్కడ ఉంటుంది అంటే వెదర్ ఈస్ లివింగ్ అకార్డింగ్ టు ద ఇమేజ్ ఆఫ్ గాడ్, అతడు దేవుని యొక్క స్వరూప ధారిగా జీవిస్తున్నాడా లేదా అనేటువంటి ప్రధానమైనటువంటి వ్యత్యాసం అనేది వస్తుంది. దేవుని స్వరూపధారి జీవించేటువంటి వైఖరి ఎలా ఉంటుంది అన్నప్పుడు దేవుడు మానవుల కొరకు చేసినటువంటి పెట్టినటువంటి ఫంక్షన్ పని ఏంటి అనేటువంటి మనం చూసినప్పుడు క్లుప్తంగా మనం తెలుసుకున్నటువంటి విషయం ఏంటంటే రాజులైనటువంటి యాజక సమూహం. కాబట్టి వాళ్ళు చేయాల్సినటువంటి పని అనేటువంటి ఆ దేవుని స్వరూపధారిగా ఏంటి అనే విషయాన్ని కూడా మనం చూసిన తర్వాత ఇక్కడ పాపం అనేటువంటి ఎంట్రైనట్టుగా ఆ దేవుడు ఆ పని పెట్టిన తర్వాత వాళ్ళకి ఎప్పటి కూడా చేయాలకి పాపం జరిగినట్టుగా మనం చూస్తాం. సో పాపం అని అంటే పాపం యొక్క బేసిక్ డెఫినేషన్ అనేటువంటి ఏంటో మనం చూసాం. అంటే మూలమైనటువంటి నిర్వచనం అంటే చూసాం. చూసిన తర్వాత అక్కడ ఏమవుతున్నట్టు అంటే దేవుడు సెట్ చేసినటువంటి స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో, క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటికి అనుగుణంగా ఇతను జీవించలేకపోయాడు అనేటువంటి విషయాన్ని మనం చూసాం. ఇంకొక పసుపు సంగతి కూడా ఇక్కడ మనం చూద్దాం. మానవుడు అంటే ఆదాము ఎప్పుడైతే ఆ స్టాండర్డ్స్ని మెట్టలేకపోయాడో, ఆ ప్రమాణాలని అందుకోలేకపోయాడో, ఆ ప్రమాణాలకు అనుగుణంగా జీవించలేకపోయాడో, ఇమ్మీడియట్గా ఈ కేమ్ టు నో ఎ సర్టెన్ థింగ్, ఒక నిర్దిష్టమైనటువంటి సంగతులను గుర్తించాడు. ఏం గుర్తించాడు అనేటువంటి మనం చూద్దాం ఒకసారి. అది కాకుండా 3వ అధ్యాయం 7వ వచనం చూడండి. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడేది. అంటే వాళ్ళ యొక్క పాపం అనేటువంటిది ఏంటంటే ఎక్స్పోజ్ అయింది. కన్నులు తెరవబడటం అనేటువంటిది ఏంటంటే వాళ్ళు ఏం చేశారు అనేటువంటిది అక్కడ ఎక్స్పోజర్లోకి వచ్చింది. దాన్ని ఇంకా బాగా చదువుతాడు చూడండి. ఏమంటున్నాడు చూడండి. తాము దిగంబరులమని తెలుసుకొని ఆకులు పుట్టి చూద్దాం ఒక నిమిషం. కన్నులు తెరవబడగానే ఏమైంది? ఏం తెలుసుకున్నారు వాళ్ళు? దీన్ని మీకు సింపుల్గా అర్థం చెప్పడానికి ఒక సింపుల్ టెర్మినాలజీ చెప్తాను. నేను ఫస్ట్ అనుకునేవాడిని ఆదికాండంలో 3 అధ్యాయాలు 6వ దగ్గర చూస్తే ఒక అధ్యాయం అంతా కూడా సృష్టి గురించి రాశాడు, 2వ అధ్యాయం అంతా కూడా తోట గురించి రాశాడు, 3వ అధ్యాయం అంతా పాపం గురించి రాశాడు. దాంట్లో అయినా మరి ఎంత విస్తారమైన సమాచారం ఉందా అంటే 4 టాపుల్ లాగా పెద్ద ఇంత చాలా భాగంలో రాసేదా అంటే సింపుల్గా 2 పేజీలు అయితే గ్రంథంలో సింపుల్గా 2 పేజీల్లో అయిపోతుంది. ఏంటరా ఎంతుందా, ఏముంది అసలు, ఏముంది ఇక్కడ? అయితే అసలు ఆరోగ్యం గురించి అంత సబ్జెక్ట్ ఏం కనబడుతుంది, గొప్పగా ఏం కనబడుతుంది, ఇజ్రాయెల్ చరిత్ర కనపడుతుంది, ముఖాలుగా కనపడుతుంది, దాని యొక్క నెరవేర్పుగా ఏం కనపడుతుంది, కొత్త కనపడుతుంది. ఇంతే కదా అనుకుంటున్నాం. కానీ ఒక్కసారి పిలించుకొని ఒకసారి షేకన్ అయ్యి ఫ్రెష్గా చూడటం అంటే కొత్త న్యూ పర్స్పెక్టివ్తో చూడటం మొదలుపెట్టిన తర్వాత ఈ తక్కిన గ్రంథం అంతా కూడా ఆదికాండం 3వ అధ్యాయంలో రిఫ్లెక్ట్ చేస్తుంది అనేటువంటి డెప్త్ తెలిసింది. ఏమవుతుందండి? ఈ తక్కిన గ్రంథం అంతా కూడా ఈ 3 అధ్యాయాల్లో ఉన్నటువంటి సారాన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది, అంటే దక్కన పడుతుంది దానికి. కాబట్టి వాటన్నిటినీ కూడా క్రోడీకరించుకుంటే ఈ 3 అధ్యాయాల్లో ఏమేమి దాగిందో, ఏమేమి రాయలేదో, ఏమేమి ఉంటాయో అనేటువంటి నిగూఢమైనటువంటి విషయాలన్నీ కూడా మనకు అర్థమవుతుంది. నిజంగా అర్థం చేసుకున్నారా? నిగూఢమైనటువంటి విషయాలను బయటపిస్తాయి. సరే ఒక చిన్న
జనం ఉదాహరణ చెప్తాను చూడండి. ఒక ఉదాహరణ ఏంటంటే మా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడండి. అతను ఏం చేశాడంటే ఒక చిన్న క్రైస్తవ కుటుంబంలో ఉన్నటువంటి కుర్రాడు. ఫ్రెండ్స్ అందరూ ఏం చేశారంటే వాడికి రే వీడు కావాలా ఎంజాయ్ చేద్దామా మన బర్త్డే అని చెప్పి తీసుకెళ్ళి వాడికి వీడు తాగించారు. సరే వీడికి కూడా ఎప్పటి నుంచో ఎన్నాళ్ళు మా అమ్మ నాన్న తాగలేదు, చూస్తే నేను మా ఫ్రెండ్స్ అందరూ తాగుతున్నారు, నేను కూడా ఎందుకు తాగకూడదు అనేటువంటి కుతూహలం కలుగుతుంది. వచ్చేస్తాను రాగానే వాడు ఏం చేశాడు, చక్కగా ఫ్రెండ్స్తో కూర్చున్నాడు, పార్టీ చేసుకున్నాడు, బీర్ తాగేశాడు, శుభ్రంగా తినేశాడు. తిన్న తర్వాత ఇక లోపల ఏం స్టార్ట్ అవుతుంది, ఏం స్టార్ట్ అవుతుంది, అమ్మోడు ఏమంటారు, అమ్మోడు తెలిస్తే కొంచెం చంపేస్తారేమో, ఏం స్టార్ట్ అవుతుంది, ఫియర్ స్టార్ట్ అవుతుందా లేదా, ఏం స్టార్ట్ అవుతుంది, ఫస్ట్ ఫియర్ స్టార్ట్ అవుతుంది. నువ్వు ఎప్పుడైతే పాపం చేస్తావో ఇమ్మీడియట్గా ఏమవుతుంది, ఫియర్ స్టార్ట్ అవుతుంది. ఈ ఫియర్ స్టార్ట్ అవగానే మనం ఏం చేస్తాము, గబగబా ఇంటికి వెళ్ళి రోజు హాల్లో కూర్చొని అమ్మ ఏముండేవు బయట తిన్నాము ఈరోజు ఇది జరిగింది అని అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళేటువంటి వాడు ఏం చేస్తాడు, కూర్చొని నోరు కూర్చుకొని గబగబా గబగబా ఎదిగిపోతాడు. ఎదిగిపోయి అమ్మంటే బాత్రూంలోకి వెళ్ళి గబగబా పేస్ట్ బ్రష్ తీసుకొని రుద్దుతాడు. అనుకుని మళ్ళీ ఏం చేస్తారు అమ్మంటే నలుగురితో మాట్లాడుకుంటే ఎవరు మాట్లాడుతూ వచ్చింది ఏం లేదు మాట్లాడుతూ ఉంటారు. ఎందుకు వాసన రాకూడదు, ఎదుటోడు పసిగట్టకూడదని వెళ్ళి ఏం చేస్తాడు, మళ్ళీ ఎందుకు నలుగురితో కలగడానికి ఎవరికి వెళ్ళి పడుకుంటాడు. పడుకున్న తర్వాత ఆ సేవుడికి తల్లిదండ్రులకి ఏంటి రోజు తిన్నగా వచ్చేవాడు ఆడికెళ్ళాడు, తిన్నగా వచ్చేవాడు ఏం చేశాడు, గదికి వెళ్ళి బయటికి రాలా, ఏమైంది అని చెప్పి గదికి వస్తారా రారా, గదికి వస్తారు. గదికి రాగానే ఏమవుతుంది, మాట్లాడదామా మాట్లాడుతూ ఉంటాడు, అర్థమైపోతుంది. ఎమ్మటే ఏమవుతుంది, వీడి పాపం అనేటువంటిది బట్టబయలు. వాడు నగ్నంగా అంటే ఏంటి, నగ్నంగా కనపడటం అంటే ఏంటి, నేకెడ్నెస్ ఎక్స్పోజ్ అయింది, కళ్ళు తెరవబడ్డాయి. అంటే దాని మీనింగ్ ఏంటంటే వాళ్ళు చేసినటువంటి పాపం అనేటువంటిది దేవునికి తెలుసు. మొదటిదాకా వాళ్ళు ఏమనుకునేవాడు, దేవుడితో క్లోజ్గా ఉండేవాడు. ఇప్పుడు దేవుని స్వామిని వీళ్ళేం చేస్తున్నారు, చెట్టు చాటుకి వెళ్ళి దాక్కుంటున్నారు. చెట్టు చాటుల దగ్గరికి దాక్కోవడమే కాకుండా కళ్ళు తెరవబడేసరికి అంటే సత్యం తెలిసేసరికి, వాస్తవం తప్పు చేసామని తెలిసేసరికి ఆ యొక్క పొరుగు మొత్తం పోయింది. అది దాన్ని నేకెడ్నెస్ అని చెప్పి దాన్ని ఎవరు చెప్పాడు, దిగంబరత్వము అని ఎక్స్పీరియన్స్. మరి దిగంబరత్వాన్ని కప్పాలిగా, మరి ఇప్పుడు ఆ నేకెడ్నెస్ తప్పుని ఏం చేయాలా, సరిచేయాలిగా. ఈ దిగంబరత్వాన్ని సరిచేయడానికి అక్కడ దేవుడు ఏం చేశాడంటే వాళ్ళకి కూడా చాలా గమనిస్తే చర్మపు చొక్కాయలు చేయించి వేశాడు అని. ఏంటి చర్మపు చొక్కాయలు వేయించడం ఏంటి, అది మన చర్మం పావులాగా పుష్పలాగా విడుస్తూ ఉంటుందా ఏంటి, చర్మం ఎట్లా వస్తుంది, చర్మం ఎట్లా వస్తుంది, ఒక జంతువుని వధించి దాని నుంచి తోలు. అంటే ఇక్కడ ఏమవుతుంది, వీళ్ళ యొక్క నేకెడ్నెస్ కప్పడానికి, వీళ్ళ యొక్క దిగంబరత్వాన్ని కప్పడానికి ఇక్కడ సాక్రిఫైస్ అవసరమైంది. ఎమ్మటి ఇక్కడ బలి అనేటువంటి కాన్సెప్ట్ అంటే ఏమొచ్చింది, బలి అనేటువంటి కాన్సెప్ట్ వచ్చింది. ఈ బలి దగ్గర ఇంకో రెండు మాటలు కూడా జ్ఞాపకం చేసుకో. ఏంటి రెండు మాటలు అంటే, దేవుడు ఏం చెప్పాడంటే ఆయనకి, ఆదాముకి, నీవు తినుదినమున నిశ్చయముగా చచ్చెదవు అని. మరి నిశ్చయంగా చావాలి, వాడు తప్పు చేసినటువంటి వాడు చావాలి. ఆ చావు ఏంటి, ఇదా ఆగా సెకండరీ, బట్ ట్రై టు అండర్స్టాండ్ ద స్టోరీ. అక్కడ ఏం జరిగి ఉంటుంది అనేటువంటి అర్థం చేసుకో. ఏమవ్వాలి అక్కడ, చావాలి. మరి చావాలి కదా, మరి చావాలి కదా, చావాలి కాబట్టి అక్కడ దేవుడు ఏం చేశాడంటే, వాళ్ళు చేసినటువంటి తప్పు వాళ్ళకి తెలియడం కోసం, వాళ్ళు ఎదుర్కోవలసినటువంటి దాన్ని చూపించడం కోసం అక్కడ దేవుడు ఏం చేశాడంటే వాళ్ళ ప్లేస్లో జంతువు బలించాడు. ఈ జంతువు బలి చూసేంత వరకు కూడా మనిషికి ఏం కనపడుతుంది, ఏం గుర్తొచ్చింది చెప్పండి. ఇప్పుడు జంతు బలి అనేటువంటిది అక్కడి నుంచి కంటిన్యూ అవుతూ పోయిందిగా.
ఈ జంతు బలి ఇచ్చేటప్పుడు అందరూ ఏమనుకునేవాళ్ళు, ఈరోజు మనం నాటుకోడి కోసుకుని ఎంజాయ్ చేస్తున్నాము, రాత్రి మేము నాగరాజు వస్తే చికెన్ తెచ్చుండాడు, ఆ టైంలో ఎంజాయ్ చేస్తున్నామని చెప్పి అనుకుంటారా? దేన్ని బట్టి? నేను చేసినటువంటి పాపాన్ని బట్టి, నా పాపము యొక్క ఎక్స్పోజర్ను బట్టి నాకు కలిగినటువంటి దిగంబరాన్ని అది తప్పుతుందని ఒక యాంగిల్ అయితే, ఇంకొక యాంగిల్ ఏంటి, నేను చనిపోవాల్సినటువంటి వాడిని నా స్థానంలో ఏమవుతుంది, జంతువు చచ్చిపోతుంది. నా సిగ్గు కాపాడటం కోసం నేను చచ్చిపోవాల్సినటువంటి స్థానంలో జంతువు చచ్చిపోయింది అనేటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటారంటే ప్రోపిటేషన్. దాన్ని మనకి తెలుగులో 2 రకాలైనటువంటి మాటలతో తర్జుమా చేశారు వివిధ సందర్భాల్లో. రోమిలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము చూడండి ఒకసారి, అన్నటువంటి మాట ఏం పెట్టారో చూడండి, ఎందుకంటే మీకు ఆ మాట ఉందనే సంగతి తెలియదు. రోమిలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 26వ వచనం చూడండి. క్రీస్తు యేసు రక్తమునందు విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరిచాడు. ఎట్లా బయలుపరిచాడు? కరుణాధారము. కరుణాధారము అంటే ఈజ్ అ ప్రొపిటేషన్ అని ఆయన ఎట్లా చూపించాడు అంటే, నీకు బదులుగా ఆయన యొక్క బలిని దేవుడు అంగీకరిస్తున్నట్టుగా ఆదాము చేసినటువంటి లేదా ఆదాముకు కలిగినటువంటి దిగంబరత్వాన్ని కప్పడానికి ఏ విధంగా చర్మం చొక్కా అవసరమైందో ఆ విధంగా నువ్వు చేసినటువంటి పాపాలకి లేదా అంటే నువ్వు ఆ స్టాండర్డ్ని మెట్టవడానికి నీకు మాదిరిగాను, నీ స్థానంలో ఒక రోల్ మోడల్ గాను, దానికి ప్రాయశ్చిత్తంగాను అక్కడ ఏం కనబడుతున్నాడు? క్రీస్తు. అక్కడ ఏమన్నాడంటే ఆయన కరుణాధారము, కరుణాధారం కాదు, కరుణాధారము అన్నాడు. తర్వాత 1 యోహాను 2వ అధ్యాయము 2వ వచనం చూడండి. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. ఆయనే మన పాపములకు ఏమైనాడు? శాంతికరమై ఉన్నాడు అన్నాడు. శాంతికరమై ఉన్నాడు అనేటువంటి దానికి ఫుట్నోట్స్ వేసాడు చూడండి. ఏమైనాడు? ప్రాయశ్చిత్తమై ఉన్నాడు. He is a propitiation for our sins. మన పాపములకు మాత్రమే కాదు. సో ఏమైనాడు ఆయన? He is a propitiation అంటే ప్రాయశ్చిత్తం అంటే కరుణాధారమై ఉన్నాడు ఆయన. అంటే మనకు బదులుగా చనిపోతున్నటువంటి వ్యక్తి అయ్యింది. ఇప్పుడు ఆ జంతువు అక్కడ ఆది కారణంలో చనిపోయినప్పుడు ఏం చేశారు? ఆ జంతువు యొక్క చర్మాన్ని ఏం చేశాడు? వీళ్ళు ధరించుకున్నారు. పాపాన్ని లేదా పాపం ద్వారా కలిగినటువంటి ఆ నగ్నత్వాన్ని వీళ్ళు ఏం చేశారు? ఇప్పుడు చూడండి ఏమవుతుంది. రోమిలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 14వ వచనం చూడండి. వాట్ ఎ సిమిలారిటీ, ఎంత గొప్ప సిమిలారిటీ చూడండి. రోమిలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 14వ వచనం. మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకొనిన వారై. ఏంటంట? ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకొనిన వారై. ఏదైనా ముద్రేసి ఉంటుంది, టీషర్ట్ లాంటి చొక్కాలు కానీ ముద్ర వస్తుంది జీసస్ అని. అక్కడ ఏం ధరించుకున్నారు? చర్మపు చొక్కా ధరించుకున్నారంటే ఏంటి? అక్కడ ప్రొపిటేషన్ అన్నమాట, ప్రాయశ్చిత్తం. ఆ గుడి కిందకు వచ్చేసాడు. నేను చచ్చిపోవాల్సినటువంటి స్థానంలో ఆయన చనిపోయాడు అనేటువంటి అండర్స్టాండింగ్లోకి రావాలి. నేను తప్పు చేశాను, ఐ కుడ్ నాట్ అచీవ్ దట్ రైటిష్నెస్ బై మీన్స్ ఆఫ్ మై ఓన్ అనేటువంటి అండర్స్టాండింగ్కి వాళ్ళు వచ్చారు. కాకపోతే ఈ అండర్స్టాండింగ్ పోయింది జనాలు లేదు. జనాలకి ఈ అండర్స్టాండింగ్ అనేది పోయింది. రిచువల్కి మోర్ ఇంపార్టెన్స్ ఇచ్చారు కానీ రిచువల్ ప్రాక్టీస్కి వెనుక ఉన్నటువంటి లోగుట్టుని అటు ఇజ్రాయెల్ పట్టుకోలేకపోయారు, మనం అంతకన్నా పట్టుకోలేదు. వాళ్ళు ఏం చేశారు? సాయంత్రం భరించారా, సాయంత్రం కరెక్ట్ చేయండి, తీసుకొచ్చారా, ఇవి చూసుకున్నారు. కానీ అని ఎందుకు చేస్తున్నాము? ఈ చేసేటప్పుడల్లా ఏం కనపడాలి నీకు? ఆ రిమినిసెన్స్ అనేటువంటి జనాలు లేకపోయింది. ఇప్పుడు కూడా చూడండి, ఏమంటాడు చూడండి, నెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకున్నటువంటి వారై. ధరించుకున్న దాని ఇంగ్లీష్లో ఏంటంటే క్లోత్, CLOTH.
ధరించుకున్న వారై వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకున్నటకు శరీరము విషయంలో ఆలోచన చేసుకున్నప్పుడు శరీరపరమైనటువంటి ఆలోచనలకి ప్రాధాన్యత ఇవ్వకండి ఎందుకంటే ఈ లోకంలో ఉన్నటువంటిది అంతా కూడా 1 అధ్యాయం ప్రకారము నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం. మీకు ఒక అద్భుతమైనటువంటి కార్యలేషన్ చూపిస్తాను. చూడండి, లోకంలో ఉన్నటువంటి అంటే ఏంటి? శరీరాశ, నేత్రాశ, సరే అట్లాగే ఈ 3 కదా. అక్కడ 1 యోహాను 2వ అధ్యాయం 16. మళ్ళీ దాన్ని కన్ఫ్యూజ్ అవుతుంది. ఏదో ప్రాబ్లం సొంత మాటలు చెప్తున్నాడేమో అనుకోకుండా ఏం చెప్పాడు? లోకంలో ఉన్నటువంటిదంతా శరీరాశ, నేత్రాశ, జీవపుడము. ఒకసారి ఆదికాండానికి వెళ్దాం. చూడండి, మూడో అధ్యాయం 6వ వచనం చూడండి. స్త్రీ ఆ వృక్షము ఆహారములకు మంచిదియు. ఒక విషయం ఇప్పుడు ఆదికాండం 3:6 చూద్దాం. స్త్రీ ఆ వృక్షము ఆహారములకు మంచిదియు. ఒక విషయం ఏం చూసింది? ఏం చూసింది? ఆహారములకు మంచిది. ఆహారం శరీరాశ. కన్నులకు అందమైనదియు నేత్రాశ. వివేకమిచ్చు రమ్యమైనది ఉన్నాయి ఉంటే చూసిన రమ్య పూర్తికి రాయలేక అక్కడ రాశారు. ఎందుకు మంచుగా ఉంటుందని చెప్పేసి భావించారు. అక్కడ గుర్తుంటుంది దానికోసం అన్నలే. నేత్రాశ వివేకమిచ్చు రమ్యమైనది. వివేకమిచ్చు రమ్యమైనది. వివేకం అప్పుడప్పుడు అంటాడు, అవును బ్రదర్ మీ తెలివితేటలు మామూలుగా కాదని అనుకోండి. ఏంటది? అటువంటిది దాన్ని జీవపుడం అంటే చాలా మందికి అర్థం కావట్లా. ఇంగ్లీష్లో చాలా సింపుల్గా ఉంది. ఏమంటారు తెలుసా? ప్రైడ్ ఆఫ్ లైఫ్, బూస్టింగ్. నేను ఏంటనుకున్నా నీకు తెలుసా? నేను మన లెవెల్ తెలుసా నీకు? చాలా మంది అంటారు మీరే బాబు నేనేం కాదు బాబు నీకు అన్నం పెడతాను మాకంటే. ప్రైడ్ జీవపుడం ఏంటంటే ప్రైడ్ ఆఫ్ లైఫ్. నీకున్నటువంటి వాటి గురించి లేదంటే నీ స్థితిగతుల గురించి నువ్వు గర్వించు, దమ్మంగా ఫీల్ అవ్వు. ఏం చూశారు? ఆ వృక్షము వివేకమిచ్చు రమ్యమైనదని చూశారు. ఏం కనపడింది ఇక్కడ? ఆదికాండంలో శరీరాశ కనపడింది, నేత్రాశ కనపడింది, జీవపడము కనపడింది. మా ప్రభు తక్కువ అనుకున్నావేంది? వీటన్ని జయించు. యేసు ప్రభు ఏం చేశాడు? దీంట్లో చాలా మంది తెలియని విషయం ఏంటంటే ఈ మత్తయి సువార్త 4వ అధ్యాయంలోను లూకా సువార్త 4వ అధ్యాయంలోను ఆయన 40 దినాలు అరణ్యంలో శోధించబడ్డాడు, దెయ్యం ఉంది అని మాట్లాడుకుంటారు. దెయ్యం కాదు, నీ పీడ కాదు, నీకు పట్టింది దెయ్యం. ఆమె సరైన కాంటెక్స్ట్ చూడాలి. ఏం జయించాడు 40 రోజుల్లో తెలుసా? నేత్రాశ, శరీరాశ, జీవపడం పని జయించాడు. ఏమన్నా అపవాదం వచ్చి ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకో. ఏంటది? తర్వాత ఏంటి? లోకరాజ్యాలను చూపించి నాకు మొక్కితే నేను ఇస్తాను. ఏంటది? నేత్రాశ చూపించింది, మొత్తం చూపించి ప్రైడ్ ఆఫ్ లైఫ్. తర్వాత ఏం చేసింది? కిందకి వచ్చింది, కిందకి. తర్వాత దూకు నిన్ను పట్టుకుంటారు. ఏంటది? జీవపు డంబం. వీటిని ఈయన ఏం చేశాడు? జయించాడు. వీటిని ఎందుకు 40 దినాలు అని రాసుకొచ్చాడు? ఎందుకు 40 దినాల్లో పెట్టాడంటే ఈ 40 సంవత్సరాల ఇశ్రాయేలు యొక్క అరణ్య ప్రయాణానికి నిదర్శనం అది. ఈ 40 సంవత్సరాలు ప్రదర్శన చూశాడు, దాకబడి చూపించాడు, వారాలు ఎలుగులుగా పడి అన్ని రకాలుగా పడి చూపించారు. ఏ విషయంలో? వీటి విషయంలో. ఏమంటారు? లెగ్ మాకు ఈడుగు 5 అబ్బా అక్కడైతే ఏమో ఉండేది. సో నాన్సెన్స్ అంటే
ఈ విషయంలో వీళ్ళు ఏమైపోయారు? ఫెయిల్ అయిపోయారు, అందరూ ఫెయిల్ అయ్యారు. కాబట్టి ఇక్కడ క్రీస్తు ఏం చేశాడంటే వాటిని నేత్రాశని, శరీరాశని, జీవకుడమ్మాన్ని జయించి మీకు ఒక మాదిరి ఇచ్చాడు, ప్యాటర్న్ ఇచ్చాడు. బాయ్, నీకు పలానా గమ్యస్థానానికి చేరుకోవాలి అంటే ఇది షార్ట్ రూట్ అబ్బా. ఏంటిది? షార్ట్ రూట్. ఈ షార్ట్ రూట్లో నువ్వు కనుక అట్లా వెళ్ళిపోతే ఏమైపోతావు? దేవుని కుమారుడు అయిపోతావు. ఈ దేవుని కుమారుడు అవడానికి నీకు అడ్డమడతని చూసా లోకంలో ఉన్నటువంటి చెత్త చెదారం ఇది, వీటిని ఈ విధంగా నువ్వు అధిగమించవచ్చు అని ఆయన ఏం చేశారంటే నీకు షార్ట్ కట్, ఒక మోడల్ చూపించేసేసి ఆయన ఏం చేశాడంటే నిన్ను పరిపక్వం చేయడానికి కోసం అన్ని ప్రయత్నం చేశాడు. అందుకని ఏ కాలమైనా, ఎన్ని తరాలు గడిచినా, ఎన్ని యుగాలు గడిచినా క్రీస్తు అనేటువంటి అంశము అనేటువంటి తొలగించబడటం అనేది చాలా కష్టం. క్రీస్తు లేకుండా జీవితాలు అనేటువంటివి సంపూర్ణము కాదు. సో క్రైస్ట్ ఈజ్ ఎవ్రీథింగ్. అందుకే పౌలు ఏమంటాడంటే మొదటి కొరింథీ 11వ అధ్యాయాన్ని మీరు చూస్తే, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకున్నాడు. ఎందుకు? హీ లివ్డ్ ఏ పర్ఫెక్ట్ లైఫ్ వేర్ శరీరాశ, నేత్రాశ, జీవనం అనేటువంటి దాన్ని ఆయన పూర్తిగా ఏం చేశాడు? డిమాలిష్ చేశాడు. ఆయన పూర్తిగా దాన్ని నిర్మూలన చేసి ఆయన పరిపూర్ణతలోకి వెళ్ళి చూపించాడు మానవుడిగా. కాబట్టి ప్రతి మానవుడు కూడా అలాంటి పరిపూర్ణతలోకి వెళ్ళాలంటే ఏం చేయాలి? సింపుల్. అన్న నువ్వేం చేశావు? అన్న నువ్వేం చేశావా? మనలో కూడా అర్జీ పెడతా ఉంటారు, స్కాలర్షిప్లు పెట్టుకోవాల దగ్గరికి వస్తూ ఉంటారు పిల్లలు, ఏదైనా సర్టిఫికేట్లు అర్జీలు పెట్టి వస్తూ ఉంటారు. వాడు ఏమవుతుంది, ఏం మాస్టర్ 5,000 వేసాడు తిరిగి నీకు అని అంటాడు. అలాగే నేను టూర్లు మరి ఎత్తుకుంటారు పెట్టుకోవాలి దగ్గరికి. ఏమంటారు? లేదు అన్న ఏంటి ఎట్టొస్తుంది, ఎట్టొచ్చిందన్నా అన్న ఏం చేయమంటావు అన్న, నేను ఏం చేయమంటా? అప్పుడు ఏం లేదు, అప్పుడు ఆధార్ కార్డు తెచ్చుకో, మీ చర్చి సర్టిఫికేట్ తెచ్చుకో, నేను చూసుకుంటా తీసుకురా అంటాడు. అప్పుడు ఏమైంది? దానికి పని సులువైంది. ఆ సమయంలో విక్రమార్కుడికి తెలుసు ప్రోటోకాల్ ప్రకారం విక్రమార్కు చూసుకుంటాడు కాబట్టి చెక్ లిస్ట్ పెట్టుకుంటాడు. కాబట్టి దేవుడు చెక్ లిస్ట్ ఇచ్చేసాడు. ఆ చెక్ లిస్ట్ ప్రకారం నువ్వు మెట్టవలేకపోతున్నావు. ఈ చెక్ లిస్ట్ ప్రకారం క్రీస్తు ఏం చేశాడు? ప్రతిదాన్ని టిక్కు కొట్టి ఇది ఒక నమూనా చెప్పించి చేయండి, అప్లికేషన్ ఫిల్ చేయండి, మీకు అందరికీ డబ్బులు అవుతాయి అంటే ఆ పరిపూర్ణ స్థితి వస్తుంది అని చూపించింది. కాబట్టి ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా చూడాలి. కాబట్టి క్రీస్తు అనేటువంటి వాడు పర్ఫెక్ట్ మోడల్ ఫర్ గాడ్లీ లివింగ్, దైవికమైనటువంటి జీవితం జీవించడానికి, దేవుని కుమారుడు లాగా పరిపూర్ణమైనటువంటి జీవితం జీవించడానికి, దేవుని కోసం జీవించడం, దేవుని బట్టి జీవించడానికి ఈజ్ అ పర్ఫెక్ట్ మోడల్. ఓకే, ఇప్పుడు ఏమంటాడు? క్రీస్తుని 13 ధరించుకోవడం అనే గురించి మాట్లాడుతున్నాడు. ఏది ధరించుకోవడం? నాకు ఫస్ట్ అర్థం కాలా. ఏంటి అలంకారంగా మాట్లాడా అనుకున్నా నేను ఫస్ట్ మా తెలుగు రోజు. ఏంటంటే ఎట్లా అనుకున్నావు? అలంకారంగా ధరించు మరి అలంకారాలు ఉన్నాయండి మరి ఉన్నాయంట. కానీ ఇది ఆది కారణాలకు వెళ్ళి అక్కడ పడుతున్న సంగతి తర్వాత 10 ఏళ్ళ తర్వాత, ఎన్ని ఏళ్ళు కలిగింది? 10 ఏళ్ళ తర్వాత వెళ్ళింది. ఎందుకు? ఈ 3 అధ్యాయాలు మనకి ఎవరు అంటుకోరు. 3 అధ్యాయాలు జరగాలంటే వణుకు. 3 అధ్యాయాలు ఏముందో మనకి తెలీదు. తర్వాత మధ్యలో చరిత్ర, దీనికి కనెక్షన్ తెలీదు. మా తెలిస్తే అనుకుంటాము అసలు ఉందే ఇజ్రాయెల్ చరిత్ర కదా అనేటువంటి భ్రమ. అసలు ఈ 3 కనెక్షన్లు తెలియక బయట ఏమంటారు? అదేదో ఇజ్రాయెల్ స్టోరీ నువ్వు కొడుతున్నావు ఏంటి, బైబిల్ మనకంటే ఒప్పించింది అని అంటాడు. సో వీళ్ళకి మన రూట్ ప్రాబ్లమ్స్ తెలియకపోవడం, ఈ రూట్స్ తెలియకపోవడం వలన వీళ్ళకి అలాంటి అపోహలాభాలు వస్తాం. తర్వాత ఇంకొక విషయం చూద్దాం, ఇంకో వచనం చూద్దాం. గల్తీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 26-27 వచనాలు చూద్దాం. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. అంటే అది ఈ స్టేట్కి వెళ్ళిపోయారు మీరు. ఈ స్టేట్ అంటే రక్షించబడేటువంటి వాళ్ళు ఏమవుతున్నారు? ఇప్పుడు దేవుని కుమారులు అవుతున్నారు. దేవుని కుమారులు అంటే ఏంటి? దైవ స్వభావంలో పాలుగారు అయిపోయారండి. ఆయన స్వరూప ధార్మిక వాళ్ళు పరివర్తన చెందారని రక్షణని బహుముఖంగా చెప్పాడండి. మీరు రక్షణ రక్షణ అనే మాట కనబడతా ఉంటుంది మీకు. ఇంకేమైనా చెప్పండి మాటలు, రక్షణ సూచించినటువంటి మాటలు చెప్పండి. చెప్పండి ఏమన్నాడు? రక్షణ పొందినటువంటి స్థితిని లేదంటే రక్షించబడినటువంటి వాళ్ళని ఎట్లా పిలిచాడు? విశ్వాసం.
నీతిమంతులు రైట్, పరిశుద్ధులు రైట్, చీకట్లో నుండి విమోచించబడిన వారు. విమోచించబడినటువంటి వారు, వారసులు, దేవుని విధేయులు, దేవుని పిల్లలు, దేవుని పిల్లలు, దేవుని దేవుని కుమారులు, వారసులు. భక్తులు, డివోటీస్. ఇంకా జస్టిఫైడ్. జస్టిఫైడ్ అంటే మీనింగ్ చూడండి. జస్టిఫైడ్ అదే ఒకటి మీనింగ్స్ అన్ని కూడా చూస్తే ఇవన్నీ గ్లోరిఫైడ్, గ్లోరిఫైడ్, ఇవన్నీ కూడా ఏంటంటే ఆ స్టేట్, ఆ స్థితిని చూపించింది. ఆ స్థితిలో ఏముంటుంది అంటే దేర్ ఆర్ హిస్ ఇమేజ్ బేరర్స్. మనము క్రీస్తు అంటే దేవుని స్వరూపధారులుగా దేవుని యొక్క సహవాసంలో ఉండాలి అనేది అత్యున్నతమైనటువంటి స్థితి. ఏంటంటే బీయింగ్ హిస్ ఇమేజ్ రిఫ్లెక్టర్ అంటే ఆయన యొక్క దర్పణం లాగా మనం ఉన్నాం, ఆయనతో సహవాసంలో ఉన్నాం. ఇట్ ఈస్ ద హైయెస్ట్ స్టేట్ ఫర్ హ్యూమన్ లైఫ్. మానవ స్థితిగతులకి, మానవ జీవితానికి సార్థకత, పరిపక్వత అనేటువంటిది ఎక్కడ వస్తుందంటే ఆయన స్వరూపధారిగా నువ్వు పరివర్తన చెంది స్వరూపధారిగా ఆయన్ని, దట్ ఈస్ ద అల్టిమేట్ పర్పస్ ఆఫ్ లైఫ్. ఇది మన వాళ్ళకి ఎట్లా కనపడుతుందంటే చాలా అల్పంగా కనపడతాం, చాలా ఎందుకంటే ఆ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్. ఎప్పుడన్నా మీరు చూడండి, ప్రేమికులు చూడండి, ప్రేమికులు ఎలా ఉంటారు, ఇప్పుడే మాట్లాడుకొని వెళ్తారు, మళ్ళీ కూడా ఫోన్ చేసి ఏం చేస్తారు, ఇప్పుడే కలుసుకున్నట్టు పోతారు. ఒకరు ఏమంటారు, ఏం చేస్తున్నారు, ఒకళ్ళు విడిచి ఒకడు ఉండలేనటువంటి వ్యామోహాన్ని, మమకారాన్ని చూపిస్తూ ఉంటారు. తిన్నావా అంటాడు, మరి 10 నిమిషాలు చేసి ఏం చేస్తున్నా అంటాడు. ఎందుకు ఉండలేకపోతారు. ఈ ఉండలేక చాలా మంది యవనస్తులు, యవన బిడ్డలు ఏం చేస్తున్నారు, సొసైటీ చేసుకుని నేర్చుకోవడం, నువ్వు లేకుండా నీ వేరే పెళ్లి జరుగుతుందా అని అడబాటుని సహించరు. మరి ఆ మమకారం ఎట్లా వచ్చింది వాళ్ళకి? మనకి దేవుడి విషయంలో ఎందుకంటే మమకారం ఎదగదు నాకు అర్థం కాదు. అంటే సమ్ పాయింట్ ఏదో డిస్కనెక్ట్ అయ్యాం. ఏంటి డిస్కనెక్ట్ అయ్యాము అనేటువంటి దానికి నేను గమనించినటువంటి కారణం ఏంటి అంటే we fail to realize that we are the image of God. మనం దేవుని యొక్క స్వరూపమై ఉన్నాము అనేటువంటి పరమార్థం మనం ఎరగటం లేదు కనుక ఆ ప్రేమ కానీ, ఆ మోహం కానీ, ఆ బంధం కానీ మనకి మనం ఏమనుకుంటున్నాము, మన అమ్మ వాళ్ళు పుట్టాము మనం ఏదో అన్నట్టుగా మీరు సపరేట్ ఫీల్ అవుతున్నారు. కానీ యూనివర్సల్ ఫాదర్హుడ్ని మనం గమనించాలి. మన లైఫ్లో ఉన్నటువంటి పర్పస్ ఏంటి అనేటువంటి మనకి తెలియదు. ఇది మేజర్ ఫెయిల్యూర్స్. చదివారా, అది కంప్లీట్ చేశారా? క్రీస్తులోనికి బాప్తిస్మం పొందినటువంటి మీరందరూ క్రీస్తును ధరించుకున్నారు. ఎందుకు ధరించుకోవడం? ఆయన చొక్కాయా, సెలాయా, ఏంటి ఆయన ధరించుకోవడానికి? ప్యాంటా, ఏంటి ఆయన అంటే ఎక్కడి నుంచి వచ్చింది కాన్సెప్ట్? అది అక్కడ క్లోత్ చేయించాల్సి వచ్చింది, అక్కడ వాళ్ళు వస్త్రాలు ధరించాల్సి వచ్చింది. ఏంటా వస్త్రాలు? మళ్ళీ ప్రకటనలో కూడా ఒకసారి కనపడుతుంది. 3వ అధ్యాయం 18వ వచనం చూడండి ఒకసారి. గ్రంథము నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటం వేయబడిన బంగారమును నీ దిశముల సిగ్గు కనబడుకున్నట్లు ధరించుకున్న తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలిగినట్లు నీ కన్నులకు కాటుకును నాయకును మరి నీకు బుద్ధి చెప్తున్నాను. కాబట్టి దేవుడు చెప్తున్నట్టే నా దగ్గరికి రా, నేనిచ్చి తీసుకో. నీ క్రియలు అనేటువంటివి వేస్ట్. నీ క్రియల యొక్క ఫలితం ఏంటి? నేకిడ్నెస్. కాబట్టి ఈ దిగంబరత్వాన్ని కప్పాలి అంటే నా దగ్గర రావాలి. నేను ఇచ్చేటువంటి వస్త్రాన్ని నువ్వు తీసుకో. మన వస్త్రాలన్నింటినీ కూడా, మన క్రియలన్నింటినీ కూడా ఏమన్నాడు తెలుసు యెషయాలో? మురికి గుడ్డ అని అన్నారు కదా మీరు. అటు మురికి గుడ్డ అని రాయాలి, నడికట్టు అని కూడా రాయాలి. స్త్రీలకి ఋతుక్రమం అప్పుడు గుడ్డ ఉంటే చూసారా, ప్యాడ్స్, ఇప్పుడు మన ప్యాడ్స్ శానిటరీ ప్యాడ్స్ అనే బొత్తి కొట్టేది అంటారు కదా దాన్ని. ఆ మాట పడేది. దానికి చందాలంగా ఉన్నదేమో, అమ్మో అంత ఇదిగా అంటే ఎట్లా ఉండిద్దామో అన్నట్టు మనం ఏం చేశారంటే మురికి గుడ్డ అని పెట్టారు. అక్కడ ఏముంటుంది? దాంతో సమానంగా చెప్పాడు నువ్వు చేసే పనులు. ఎందుకు? దేవుడి స్టాండర్డ్ని నీ పనులు అందుకోదు. కాబట్టి దేవుడు ఏం చేశాడు? ఆయన స్టాండర్డ్ని నీకు సింప్లిఫై చేసి నీకు అర్థమవుతుందా? అందుకని ఈ స్టేట్ కోసం, ఇట్లాంటి స్థితిగతుల కోసం ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? పిలుస్తున్నాడు.
అరే రండిరా బాబు, ఇదే గుడ్ న్యూస్ రా మీకు. ఇన్నాళ్ళు చూడండి, వాళ్ళ ఆదాము చూడండి, ఆదాముని పోలి నడుచుకున్నటువంటి ఇశ్రాయేలు చూడండి, ఏమైంది? ఎండ్ ఆఫ్ ది స్టోరీ ఏమైంది? ఫెయిల్యూర్ ఫెయిల్యూర్ ఫెయిల్యూర్, విఫలం చెందుతాం. వాళ్ళందరికీ వాళ్ళు దాన్ని అచీవ్ చేసుకోలేకపోతున్నారు. ఇప్పుడు గుడ్ న్యూస్. ఇప్పుడేంటి గుడ్ న్యూస్? ఆ స్థితికి నేనేం చేశానంటే మీకోసం ఒక మార్గం ఏర్పాటు చేశాను. చూద్దాం సార్, నాకు చూద్దాం. 2వ దశలోకి 2వ అధ్యాయం 14 వచ్చింది. మీరు ఇలాగ రక్షించబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందాలి. ఏంటి ఆ మహిమ స్థితి? ఏంటి? ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం. ఏంటది? ఏంటది? ఇమేజ్ ఆఫ్ గాడ్, దేవుని స్వరూపం. ఆ స్వరూపాన్ని మహిమ స్థితికి అక్కడికి వచ్చి యేసుక్రీస్తు అనుగ్రహించే మహిమని మీరు పొందాలని కంప్లీట్ చేయండి. ఆయన మా స్వార్థ వలన పిలిచాడు. ఈ పిలుపు అందుకున్నటువంటి వాడు అక్కడ కూడా సిగ్గుపడ్డాడే. ఏంటండి? నేను అన్నమాట ఏంటి? ఈ పిలుపు అందుకున్నటువంటి వాడు ఎవడు కూడా సిగ్గుపడ్డాడు. కానీ ఆదాము ఈ పిలుపు అందుకున్నప్పుడు, దేవుని పిలుపు అందుకున్నప్పుడు ఆదాము ఏం చేశాడు? తను చేసినటువంటి పాపాలను బట్టి, తన యొక్క పాపం ఎక్స్పోజ్ అయిన దాన్ని బట్టి ఏమైపోయాడు? సిగ్గుపడ్డాడు. కానీ ఈ పిలుపు నేను సిగ్గుపరచదు. ఈ పిలుపు నేను ఏం చేస్తుంది అని అంటే పరిపూర్ణతలోనికి, దేవునికి ప్రియుడిగా ఉండడానికి, క్రీస్తు మహిమను పొందడానికి నీకు సుగమనం చేస్తుంది. ఇక చూడండి, పిలుపు ఏర్పాట్లు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది చూడండి. ఎన్నిసార్లు చెప్తున్నాను చూడండి. 2వ తిమోతి 1వ అధ్యాయం 9వ వచనం. 2వ తిమోతి 1వ అధ్యాయం 9వ వచనం. మన క్రియలు కాదు ఇక లేదు. మీ క్రియలు బట్టి ఏం లేదు. మీ క్రియల ద్వారా ఏం చూపించాడు? ఆది కాలంలో కానీ, అంటే మానవ దగ్గర కానివ్వండి, ఇశ్రాయేలు దగ్గర కానివ్వండి, ఏమైపోయింది? దే కుడ్ నాట్ అచీవ్ దేర్ రైటిష్నెస్ బై మీన్స్ ఆఫ్ దేర్ ఓన్. వాళ్ళందరికీ వాళ్ళుగా దేవుని యొక్క పరిపూర్ణ స్థితిని వాళ్ళు పొందుకొని జీవించలేకపోతున్నారు. ఇప్పుడు చూడండి, తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలంలోనే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహించబడినది క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినది తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైనటువంటి పిలుపు. ఎందుకు పిలువబడిందే? పరిశుద్ధుడిగా ఉండడానికి. అందుకే పేతురు చాలా స్పష్టంగా చెప్పాడు, నేను పరిశుద్ధుడైన ప్రకారం మీరును పరిశుద్ధులైనది. అదే నినాదం. మా నినాదం అంతా కూడా క్రైస్తవుల మన నినాదం ఏంటి? ఆయన పరిశుద్ధుడు, నేను పరిశుద్ధుడిని. అంటే ఆయన స్వరూపధారిని, ఆయన స్వరూపంలో మార్చబడ్డాను. ఆ స్వరూపధారి చేయాల్సినటువంటి జీవిత విధానం, పనులు నేను చేస్తున్నాను. దట్స్ వాట్ యువర్ పర్పస్. అది నువ్వు చేయాల్సింది. తర్వాత చదవండి, కంప్లీట్ చేయండి. ఆ పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచి ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్థకము చేసి. అది మరణము. ఏదైతే మరణం అంటే బేసిక్ డెఫినేషన్ ఏంటంటే సపరేషన్ అనేది అర్థం. ఎడబాటు అనేది దాని బేసిక్ అర్థం. అంటే ఏంటి? ఒక వ్యక్తి చనిపోయాడు ఎప్పుడంటారు? మరణించాం. అతని శరీరంలో నుంచి అతని యొక్క ప్రాణము వేరైపోయింది. కాబట్టి ఆ వేరవటమే ఆయన స్థితి ఏంటి? మరణం. అట్లాగే దేవుడి సన్నిధిలో నుంచి మనిషి గంటి వేయబడుతున్నాడు, దూరం అయిపోయాడు అంటే ఏంటది? మరణం. అందుకని ఇది భౌతిక మరణం, ఆత్మిక మరణం. కానీ మరణం యొక్క స్వాభావికమైనటువంటి అర్థం ఏంటి? సపరేషన్. మరణాన్ని ఎందుకు? నువ్వు రక్షించబడుతున్నావు అంటే యు ఆర్ బీయింగ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ ద లైక్నెస్ ఆఫ్ హిస్ సన్. అంటే ఆయన కుమారుని యొక్క సామ్యరూపంలోనికి నువ్వు మారిపోతున్నావు. రోమా 8:29 ప్రకారం. అర్థమవుతుందా? అంటే ఆ పోలిక ఏ పోలిక? దేవుని పోలిక. దేవుని పోలికన్నా, క్రీస్తు పోలికన్నా, పరలోక సంబంధి పోలికన్నా ఒకటే. అవన్నీ కూడా ఏంటిది? ఆ స్టేట్ ఆఫ్ ది హోలీనెస్ సూచించేటువంటి సందర్భాన్ని బట్టి ఆయా పరిస్థితుల్లో ఆ మాట వాడటం జరిగింది. ఇప్పుడు ఏమవుతున్నారంటే అక్కడ ఏం చేశారంట అంటే నిరంతరం చేసి జీవమును గుర్తుపెట్టుకోండి. లైఫ్ అండ్ సువార్త వలన వెలుగులోనికి తెచ్చాను. ఇమ్మోర్టాలిటీ.
అక్షయత వచ్చేసింది. అక్షయత అంటే ఏంటి? చావు లేనటువంటి స్థితి, నశించని స్థితి. ఎంత గొప్ప స్థితిలో చూడండి. ఎందుకంటే దీనన్నిటికీ ఒకటే నిదర్శనం, ఒకటే కారణం. మనిషి ఎప్పుడైతే దేవుడిని రిఫ్లెక్ట్ చేస్తాడో, దేవుడిని ప్రతిబింబిస్తూ ఉంటాడో, అప్పుడు ఈజ్ ఇమ్మోర్టల్. అతడు చావు ఉండదు. ఈజ్ ఇన్ ద లైఫ్, ఎటర్నల్ లైఫ్, ఫుల్ లైఫ్ని ఆస్వాదిస్తూ ఉంటాడు. వాడి గురించే చెప్పేది. నీటి కాలవలయంలో నాటబడినటువంటి వాడు కాపాడాడు. వాడి గురించి అంటే సస్యశామలంగా, పచ్చగా, సమృద్ధిగా. తర్వాత ఇంకా అనేకమైనటువంటి వచనాలను మనం చూడవచ్చు. ఆ సువార్త విషయంలో నేను ప్రకటించువాడనుగాను, అపోస్తలుడుగాను, బోధకుడుగాను నియమింపబడి. తర్వాత మళ్ళీ మొదటి పేతురు 2వ అధ్యాయం 9వ వచనం. మొదటి పేతురు 2వ అధ్యాయం 9వ వచనం. భక్తులను శోధనలో నుండి తప్పించుటకు అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైనటువంటి మిమ్మును పిలిచినటువంటి వాని నాటి సేవకులను ప్రచురణ చేయ నిమిత్తము ఏర్పరచబడినటువంటి వంశమును, రాజులైనటువంటి యాజక సమూహము. అంటే మనం కొద్ది నుంచి మాట్లాడుకున్నటువంటి సీక్వెన్స్ అంతా కూడా లాగి ఒక్క మాటలో చెప్పేసి. కాబట్టి మీరు సువార్త ప్రకటిస్తున్నారు అంటే ఏం చేస్తున్నారు అంటే ఫాలెన్ ఇమేజ్ని రెస్టోర్ చేస్తున్నారు. చిత్రమైనటువంటి బింబాన్ని దేవుని యొక్క సామ్యతలోనికి మారుస్తున్నారు. ఒక రంగా చెప్పాలంటే ఆరిపోయిన దీపాన్ని వెలిగిస్తున్నారు. అందరి దగ్గర దీపం అది ఆరిపోయింది. ఏం చెప్తున్నారు? మీరు వెలిగిస్తున్నారు. యూఆర్ రైటింగ్ అప్ టు ది గాస్పెల్, టు ది గుడ్ న్యూస్. ఇక నుంచి నీకు అంతా వెలిగే చీకటి లేదు, నీ జీవితంలో అర్థం ఇది, పరమార్థం ఇది అని మీరు చెబుతున్నారు. ఈ పిలుపుకి సంబంధించిందే స్వార్థం. ఏం చెబుతున్నాం మనం మనిషిని? ఏమని చెబుతున్నాం మనిషికి? దేవుని పోలిక, నువ్వు దేవుని యొక్క స్వరూపం, నువ్వు చేయాల్సినటువంటి పనిది. అది మనం చెప్పేది. దాన్ని చూడండి ఎంత చక్కగా ఈ స్థితిగతుల్ని ఎంత చక్కగా మాట్లాడాడు. కొన్ని మాటలు చూడండి. రోమా 8వ అధ్యాయం 29వ వచనం ఒకసారి చదువుకొని మిగిలించు. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగినట్టు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగినో వారు తన కుమారుడితో సారూప్యం గలవారటకు వారిని ముందుగా నిర్ణయించెను అన్నాడు. మరి తెలుగులో ఎందుకు నాకు అంత సాటిస్ఫాక్టరీ అనిపించలేదు. ఏమన్నాడంటే కన్ఫర్మ్డ్ టు ద ఇమేజ్ ఆఫ్ హిస్ సన్ అన్నాడు. కన్ఫర్మ్డ్ టు ద ఇమేజ్ ఆఫ్ హిస్ సన్ అని అన్నాడు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఎవరైతే సువార్తకి విధేయులవుతూ రక్షించబడుతున్నారో దేవుడి స్వరూపంలో మార్చబడ్డాడు. కుమారుడు స్వరూపంలోనికి కూడా మారుస్తున్నాడు. క్రీస్తులాగా మారుస్తున్నాడంట ఆయన. ఎందుకే క్రీస్తు దేవుని స్వరూపం. అంటే రక్షించబడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా ఏమవుతున్నారు? క్రీస్తులాగా మారిపోతున్నారు. అంటే దేవుని స్వరూపంలోనికి మార్చబడుతున్నారు. సో ప్రాసెస్ అనేది అదండి. మనం ఏంటి, ఒక వ్యక్తిని రక్షిస్తున్నామంటే ఏంటి? అతన్ని క్రీస్తు స్వరూపంలోకి మారుస్తున్నాం. క్రీస్తు దేవుని స్వరూపం అంటే దేవుని స్వరూపం. కాబట్టి దేవుని స్వరూపంలో మారుస్తున్నాం అన్నమాట మనం. తర్వాత చూడండి, ఎన్ని వచ్చి చూడండి. 1 కొరింథీ 15:49 చదివారు కాబట్టి ఇప్పుడు 2 కొరింథీ 3:18 చూడండి. 2 కొరింథీ 3:18 మనమందరము ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయచ్చు. మహిమ నుండి అధిక మహిమలోనికి మనము పొందుచు ప్రభువుకు ఆత్మ చేత, ఈ మాటలు ఏం చేసుకోండి, ప్రభువుకు ఆత్మ చేత ఆ పోలికగానే మనము మార్చబడుతున్నాం. ఆ పోలికలోనే మార్చబడుతున్నాం. దట్ ఈస్ ద అల్టిమేట్ డెస్టినీ అండ్ గోల్ ఆఫ్ బీయింగ్ సేవ్డ్. రక్షించబడుతున్నాము అంటే దాని యొక్క చివరి పరమార్థం ఏంటంటే బీయింగ్ కన్ఫర్మ్డ్ ఇంటూ ద ఇమేజ్ ఆఫ్ హిస్ సన్. దేవుని యొక్క ఆత్మ పోలికలోనికి మనం మార్చబడతాం.
తర్వాత ఇంకా ఉన్నాయి చూడండి. కొలస్సీ 3:9-11 కొలస్సీ 3:9-11 ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి. ఎందుకని? దేవుడితో అబద్ధం. దేవుడు కాదు, ఆడు ఆడింది అదే. దేవుడితోనే అబద్ధం. ఆదాము వాళ్ళు చేసింది ఏంటి? దేవుడిని అబద్ధం. మీకు ఇంకొక రహస్యం చూద్దాం చూడండి. ఇక్కడ మళ్ళీ ఆగలం ఒకసారి అక్కడ ఆగండి. ఆదికాండం 3:3 ఒకళ్ళు ఎక్కడే ఉండండి, అది రెడీగా పెట్టుకోండి, తర్వాత ఇది చూద్దాం. 3:8 మనం చూద్దాం. చల్లపుట్టను ఆ తర్వాత వచ్చిన చూద్దాం. ఆదామును అతని భార్యయు ఆ. తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా తర్వాత వచ్చిన చదవండి. అసలు దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, దేవుడైనటువంటి యెహోవా ఆదాముని పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావని నువ్వు ఎక్కడ ఉన్నావు అని అడిగాడండి. ఎప్పటి అతను ఏమన్నాడు? అతడు ఆ. నేను నీ తోటలో నీ స్వరము విన్నప్పుడు నేను దాక్కున్నాను, భయపడి దాక్కున్నాను అన్నాడు. అయిపోలా. ఇప్పుడు చూడండి ప్రభు ఏమడుగుతున్నాడు చూడండి. అందుకు ఆయన నీకు దిగంబరమని నీకు తెలిపిన వాడెవడు? నీకు దిగంబరమని నీకు తెలిపినటువంటి వాడెవడు? నేను తినకూడదని నీకు ఆజ్ఞాపించినటువంటి వృక్ష ఫలమును నీవు తింటివా అని అడిగాడు. క్వశ్చన్ ఏంటండి? నీవు తింటివా అని అడిగాడు. భోజనం చేసావా? రవి తట్టయింది. చేశాను. ఏంటి చేశాను. భోజనం చేశారా అని అడిగాను. సురేష్ నువ్వు చేసావా? భోజనం చేసావా? చేశాను. ఓకే, నేను ఏమడిగాను? భోజనం చేసావా అని అడిగాను. మీరేం చెప్పారు? చేశానని చెప్పారు. ఓకే, ఇప్పుడు ఈయనేం చెబుతాడు చూద్దాం సమాధానం. అందుకు ఆదాము తింటివా అని అన్నాడు. ఏం చెప్పాలి సమాధానం? ఏం చెప్పాలి? చదవకండి. ఏం చెప్పాలి? ఇప్పుడు మీరేం చెప్పారు? ఎట్టాగే చెప్పారు వాళ్ళు. చెప్పండి. నాతో ఉండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే. ఏమండి నేను ఏమడిగాను? తిన్నావా అని అడిగాను. ఏం చెప్పాలి మీరు సమాధానం? తిన్నానని చెప్పాలి. లేదు తినలేదని చెప్పాలి. ఏంటి ఈయన కదా చేద్దాడు? చూడండి ఏం చెప్పాడు, భలే చెబుతాడు చూడండి. ఏమి తెలివి అనుకున్నారు? రాకెట్ సైంటిస్ట్ అంటే అదే మనిషి. నాతో ఉండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే. ఎవరెవరు? నువ్వు ఇచ్చావే. ఇస్తే నేను తిన్నాను. నువ్వు బాగుడు మామూలు కాదంటే రాజుగారు పోతా అంటే ఒకటే గోడండి. ఏం చేస్తాడు? 2-3 కొట్టుకు పోతాడు. అట్లాగే తిన్నావా అంటే తిన్నానయ్యా, తప్పు అయిపోయిందా, నువ్వు క్షమించయ్యా అని అడగాలగా. అదే తొందరపడ్డానయ్యా, క్షమించాలగా. ఏమన్నాడు? నీవు నాతో ఉండడానికి ఇచ్చిన ఈ స్త్రీ ఇస్తే నేను కొన్ని తిన్నాను అంటే తర్వాత చెప్పుకున్నాడు. ఈయనతో ఎవరెవరు లాగాడు? స్త్రీని లాగాడు. స్త్రీ సర్పాన్ని లాగింది. దేవుడిని నీవు నాకు ఇచ్చిన నీవు నాతో ఉండడానికి ఇచ్చేదే ఇస్తే తిన్నాను అన్నాడు. అంటే నాకేం తెలియదు ఫస్ట్ ఏమన్నా ఏమిటి వాళ్ళు ఎదురు అన్నట్టు. అంటే నువ్వు నీపోతే నేను చేసేవాడిని కాదేమో అన్నట్టు వీడు తెలివితే అనుకోండి. సరే ఇదే ప్రశ్న మళ్ళీ అవను అడిగాడు. ఎవరు అడిగాడు? అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో నీవు చేసినది ఏమిటని అడగగా, నువ్వు చేసింది ఏంటి, ఏం చేశావు అని అడిగాడు. ఏం చెప్పాలేమా? అయ్యా నేను దీనికి 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 తలకపోయానయ్యా, ప్రలోభపడ్డాను, నన్ను క్షమించు తండ్రి అనంటే కట్టలేదు. ఎట్లా ఉండేది? స్త్రీ సర్పము నన్ను మోసపుచ్చినందున తింటున్నాను. యథార్థవంతులే. అబ్బాయి చాలా మంచోడండి. సురేష్ సమాసం పడి రమేష్ సమాసం పడి చెడిపోయాడు మా అబ్బాయి. మా అబ్బాయి మాత్రం అసలు ఆవిడ మాత్రం ఏమీ లేదు. కానీ ఏమవుతుంది? మా అబ్బాయి అండి తుర్పాలు చెప్పుకుంటాడండి. ఇదే బాధ అసలు నాకు. అందుకే ఏమైంది చదువుతాడు అక్కడ 30 ఆదాము చేసినట్లు దోషములను లోపల కప్పుకోకూడదు. ఒప్పుకోవాలి, కన్ఫెస్ చేయాలి. అందుకే 1 యోహాను 8-9 చూస్తే కన్ఫెస్ యువర్ సిన్స్. కన్ఫెస్ చెప్పండి, ప్రభువా నేను తప్పు చేశాను, ఐ మిస్ ది మార్క్, నేను నువ్వు పెట్టినటువంటి లక్ష్యాన్ని నేను ఛేదించుకోలేకపోయానయ్యా, నన్ను క్షమించు, నాకు ఒక సులువైనటువంటి మార్గాన్ని, నీ బహుమానాన్ని నాకు అందించు, నేను ఆ పరిపూర్ణతలోకి వెళ్ళాను, నాకు అవకాశం కల్పించు అని బాధపడాల్సిన పోయి నువ్వు చేసావు, నువ్వు ఇచ్చావు. అదేంటి ఆ సర్పం మోసం వచ్చింది. మరి వీళ్ళిద్దరే పాపం.
ఇక్కడ ఇద్దరికి ఏం లేదు అక్కడ. అది మనిషి చేసేది. మనిషి ఎప్పుడు కూడా వాడి యొక్క తప్పిదాన్ని అందుకే నువ్వు పాపం అంటాడు, పుట్టుకొచ్చాడు పాపం అందుకే. మరి మీరు ఎక్కడ జరిగేటప్పుడు పాపం అంటే అర్థం చెప్పండి. కాబట్టి ఈ రెండు విషయాల్లో నువ్వు పట్టుకోండి. ఓకే, నువ్వు కరెక్ట్గా పాయింట్ అక్కడ రండి. అందుకు దేవుడని యెహోవా అయిపోయింది అంతే చాలా పాయింట్ చూసారు కదా, ఇద్దరు ఏ సమాధానాలు చెప్పారు. అందుకని ఏమన్నాడు ఇక్కడ, అబద్ధాలు ఆడబాకండి, ఒకటి మీద ఒకటి సాధ్యం చెప్పుకోబాకండి, ఒకటి మీద ఒకటి ఇచ్చేయబాకండి. ఏలయనగా ప్రాచీన స్వభావమును, అది ప్రాచీన స్వభావం ఏంటి, వీక్నెసెస్, ఈ బలహీనతలు, ఈ ఒకటి మీద ఒకటి చెప్పుకోవటాలు, ఇట్లాంటివన్నీ మన వీక్నెసెస్. దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి, క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము. ఇక్కడ జ్ఞానం అనే మాట ఎందుకు వచ్చింది, అక్కడ కూడా మీరు చూడండి 3వ అధ్యాయంలో నాలెడ్జ్ ఆఫ్ గుడ్ అండ్ ఈవిల్ అంటే నాలెడ్జ్ అంటే ఇక్కడ ఈవిల్ ఎందుక, ఓన్లీ నాలెడ్జ్ ఉంది. ద నాలెడ్జ్ ఈజ్ అబౌట్ క్రైస్ట్ అండ్ గాడ్. అంటే దేవుని స్వరూపంలోనికి మంచబట్టడానికి కావాల్సినటువంటి జ్ఞానం, దానికి అనుకూలమైనటువంటి జ్ఞానం మంచి జ్ఞానం కాబట్టి నాలెడ్జ్ అంతే. కానీ ఎప్పుడైతే నీ సెల్ఫ్ ఈగో వస్తుందో అప్పుడు ఏమవుతుందో తెలుసు, అక్కడది ఇట్స్ బికమ్ ఈవిల్. అది దుష్టత్వంగా మారిపోతుంది. అయితే ఏంటి అసలు నాలెడ్జ్ ఆఫ్ గుడ్ అండ్ ఈవిల్ అంటే ఏంటి అనే దాంట్లో చాలా బాగా ఉంది. అవన్నీ చెప్పుకోవాలంటే ఒక క్లాస్ ఒక గంట దానికే కేటాయించాలని అభిప్రాయం. బట్ ఎనీ హౌ యూ హావ్ టు సీ దట్ ఇన్ ద కాంటెక్స్ట్. దాన్ని సందర్భ సహితంగా మనం అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తే మనకు కొన్ని విషయాలు స్పష్టమవుతాయి. జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని సృష్టించినటువంటి వాని పోలికగా చొప్పున నూతన పరచబడుతున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. సో వి హావ్ ఎ న్యూ హార్ట్ అండ్ న్యూ ఇమేజ్. ఇక్కడ ఏమంటే పనులు కానీ అంటే ఏంటి స్వభావం కానీ ఎలా ఉండబోతుంది, దేవుని కుమారుని పోయినాయి. ఇంకా చూడండి, ఇంకా ఉంటాయి చూడండి. ఇట్టి వారిలో మొదటి యోహాను 3వ అధ్యాయం 2వ వచనం. ఇంకా చాలా మంది ఎన్ని చదివేస్తా పోతే ఇక్కడే కూర్చోవాలి, నేను సాయంత్రం సరికి వెళ్ళాలి. 2వ వచనం. ప్రియులారా ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాము. దేవుని పిల్లలమై ఉన్నాము అని అంటాడు. దేవుని పిల్లలు అంటే ఏంటి, ఏ స్థితికి వెళ్ళినాడు, మనం ఇక ఏమవుతాము, కుమారుడి స్థితికి వెళ్ళిపోయాడు ఇక్కడ. అయితే మనం ఇక ఏమవుతాము, అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు. ఇది మాట ఎందుకు అన్నాడు అంటే, వాళ్ళు మొదటి శతాబ్దంలో పరివర్తన చెందుతున్నటువంటి కాలంలో ఉన్నారు. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు లేదు కనుక వాళ్ళు సప్రెషన్లో ఉన్నారు కనుక ఇంకనూ బయలుపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమవునప్పుడు అంటే కుమారుడు ప్రత్యక్షమవునప్పుడు మనము ఆయనకు పోలి ఉందుము అన్నాడు. ఆయన ఉన్నట్లుగానే ఆయన చూతుము కనుక కాబట్టి ఆయన్ని పోలి ఉంటాం, మనం ఆయనలాగా అవుతాం, మనం ఆయనలాగా ఉండాలి. సో అల్టిమేట్ పర్పస్ ఆఫ్ బీయింగ్ సేవ్డ్ అంటే ఏమిటి అంటే బేరింగ్ ది ఇమేజ్ ఆఫ్ గాడ్ ఆర్ ఇమేజ్ ఆఫ్ క్రైస్ట్. ఇది మన అంతిమ లక్ష్యం, మన యొక్క గురి. ఓకే, తర్వాత గలతీ 4:9. దీన్ని ఇంకొక రకంగా చూస్తున్నాడు చూడండి. ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారు ఉన్నారు కనుక బలహీనమైనవి 4:19 నేను చదువుతుంది మీరు. 4:19. నా పిల్లలారా క్రీస్తు స్వరూపము ఇమేజ్ అనేటువంటిది మీ యందు ఏర్పడవలెను. నాకు ఏ కలుగుతుంది, నాకు ప్రసవ వేదన కలుగుతుంది. వేదనలు ఎక్కడ కనపడతాయి, అక్కడ కూడా కనపడతాయి కదా. సో పౌలు లేబర్ అంతా కూడా దేనికి అంటే క్రీస్తు స్వరూపధారులుగా వీరందరూ కూడా మారాలి అని అటు వస్తున్నటువంటి అన్యులతో కానివ్వండి, యూదులతో కానివ్వండి, ఆ ప్రథమ ఫలాలు ఎవరైతే ఉన్నారో అంటే తొలి సంఘం ఎవరైతే ఉన్నారో, మొదటిగా పిలువబడినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా హెచ్చరిస్తూ అందిస్తూ ఉన్నారు. కాబట్టి అదే పరంపరలో మనం కూడా ఏమవ్వాలి అంటే దేవుని యొక్క స్వరూపధారులుగా ఉన్నాము. అంతేకాకుండా ఎఫెసీయులకు రాసినటువంటి 4వ అధ్యాయము 22 నుంచి 24 వచనాల కనుక మనం చూస్తే అక్కడ 2 మాటలు బోనస్ గా చెప్తాడు. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన
దురాశ వలన చెడిపోవు. మీరు ప్రాచీన అంత ముందు మంచిదే పెట్టింది, పర్పస్ మంచిదే, కానీ ఏమైపోయింది వీళ్ళ దురాశ వీళ్ళక ఈగోస్ వలన ఏమైపోయింది అది కరెక్ట్. సో ఇప్పుడు చెబుతూ మంచి మాట అంటాడు, చూద్దాం. మీ ప్రాచీన స్వభావం వదులుకొని మీ చిత్త వృత్తి యందు నూతనపరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావం దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకోవాలి. ఎట్లా ధరించుకోవాలి? దేని ముందు ధరించుకోవాలి? నీతియు యథార్థమైన భక్తియు. కష్టం చెబుతుంది అదే క్వాలిటీస్ డిస్క్లోజ్ చేస్తున్నాడు. అంటే రెండు కొత్త విషయాలు చెబుతుంది. ఏంటంటే నీతి, యథార్థమైనటువంటి భక్తి. అర్థమవుతుందా? సో ఇవన్నీ కూడా ఏంటంటే దేవుని యొక్క స్వరూప ధారిలో ఉండాలి. ఏముండాలి? మీరు నేను కొన్ని చదువుతాను, మరి మీరు ఏం చదువుతారని చూద్దాం. ఇప్పుడు ఏం చూపించాను? రెండు చూపించాను. ఏమన్నాడు? నీతి, యథార్థత, విధేయత. విధేయత. ఎస్. నేను అసలు ఈ మాట చెప్తాను లేదా చూస్తున్నాను. పాయింట్ ఏది? విధేయత. ఏముండాలా? నీతి ఉండాలా, యథార్థత ఉండాలా, విధేయత ఉండాలా, పరిశుద్ధత, ఇంకా నమ్మకము. కొలసి 3:12 కొన్ని చోట నేను వర్కౌట్ చేయాలి అన్ని నేనే చెప్పి స్కూల్తో నాకు ఇంటి లేదు అని అడగకూడదు. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారు, దేవుని చేత ఏర్పరచబడిన వారు, పరిశుద్ధులను, పరిశుద్ధులను, ప్రియులైన వారికి తగినట్టు, ప్రియులు అయినటువంటి వారికి తగినట్టుగా మీరు జాలిగల మనస్సును. ఎన్ని నేను రాలేను బాబు, చాలా ఇబ్బందిగా ఉంటాయి ఆచరించడానికి. జాలిగల మనస్సు, జాలిగల మనస్సు, దయాళత్వము, దయాళత్వము, వినయము, వినయము, సాత్వికము, సాత్వికము, దీర్ఘశాంతము. అంటే కష్టం అండి, మనకు పాసిబుల్ అయినప్పుడు మీరు ఇది చెబితే నేనేం చేసేది. తర్వాత వచ్చిన తర్వాత 2 వచ్చిన తర్వాత ఒక మాట ఉండదు చూడండి, అదైతే భలే వాడతాం. వీటన్నిటిపై ఇదైతే వాడతాం మనం. ఊరి అడ్డం పెట్టుకుంటే అసలు భలే చెబుతారు. ప్రేమ అనగానే ఎర్ర తీసినట్టుగా మంట పెట్టి తోపాటు తాంబూలం వేస్తారే అట్లా చెప్తారు దాన్ని. క్షమాగుణం. ప్రేమ అనేది ఏంటంటే వీటన్నిటికీ పరిపూర్ణంగా అనుభవమైనటువంటి, ఇంకా అంటే బిగ్ స్టేట్ ఆఫ్ గాడ్, హైయెస్ట్ లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ. దాన్ని తోపాగులో వాడతారు. ఈ ముందే చెప్పండి, ఈ ముందే చేయండి అంటే మాత్రం అవో గుర్తు దేవతలు ఇక అడ్డం పడిందయ్యా అంతానికి అడ్డం పడింది. ఇంకోసారి చూద్దాం పరిగణించి. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును, పరిశుద్ధులను, ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, జాలి కలిగినటువంటి మనస్సు, దయాళత్వమును, దయాళత్వమును, వినయమును, వినయమును, సాత్వికమును, సాత్వికమును, దీర్ఘశాంతమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఇక్కడ నుంచి మీకు ఇది ఉండాలి, మీ వస్త్రాలు కానీ ఇది ఉండాలి, మీ క్రియలు కానీ. ఎవడైనాను అర్థమవుతుందా? సో అలాంటి స్థితి అనేటువంటి ఇమేజ్కి ఆ ఇమేజ్ బేరర్స్ రిఫ్లెక్ట్ చేసేది లేదా జీవించేటువంటి స్థితి. ఓకే, ఇక్కడ ఎందుకు చాలా మంది మేము గతివాద భావజాలను చెబుతున్నాం. చాలా మంది ఏంటంటే బ్రదర్ రక్షణ గురించి చెప్పడం, అసలు రక్షణ అంటే నీ ఉద్దేశంలో ఏంటి వగేరా 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 అడుగుతూ ఉంటారు. అడుగుతా ఉంటే ఒకసారి ఎప్పుడో చెప్పాము చిన్న పాయింట్ చెబితే ఒక ఆయన దగ్గరికి వచ్చాడు. ఏంటంటే అక్కడ చెబుతాడు ఇటు ఉంటాడంటే ఇటు ఉండాలంటే అంత కష్టం మనకి ఏందైనా నాకు ఒకటే నువ్వు ఆయన వచ్చి సీనియర్ వచ్చి మీటింగ్ పెట్టి ఆయన వచ్చి ఆయన ఏందో అట్లా కంగారు పడతాడు. ఏందన్న దాని గురించి చిన్నదాని మీద అంత ఇదిగా చెప్పేదారు కానీ ఎంత ఫీల్ అవుతున్నాడు ఏంటన్న అంటే ఒకటి ప్రమాది మనం చెప్పట్లేదు అనుకోవడం లేదంటే మనకు తెలియదు అనుకోవడం అనేది అంటే ఏంటి ప్రతిదీ కూడా ఆయా స్టేజ్లో ఆయా టైం పీరియడ్లో మనం ఎప్పుడైతే అందుకోగలరో అంటారో, ఎప్పుడైతే దాని అవసరం కనపడింది అనుకుంటామో అప్పుడే మనం వాటి గురించి మాట్లాడాలి. కనుక మనం ఎప్పుడు కూడా రక్షణ ఇగ్నోర్ చేస్తాం అనేది కాదు. సత్యం అనేది ఎంత స్వచ్ఛంగా ఉంటే మీరు ఎదిగేది అనేది అంత ఉన్నతంగా ఉంటుంది. పిల్లల్ని ఎదిగే పిల్లలు చూడండి, ఇప్పుడు చిన్న విషయం గమనించండి. ఎదిగే పిల్లలను తీసుకోండి. ఎదిగే పిల్లలకి
మీరు ఇచ్చేటువంటి పోషణలో కనుక లోపిస్తే, అంటే ఒక బిడ్డ ఉన్నాడు ఉంటాడు, తల్లిపాలు అలవాటు చేయకుండా బరిపాలు తాగించారు. ఏం తాగిస్తారు? బరిపాలు తాగించారు. ఒకటి తల్లిపాలు తాగి ఎదిగేటువంటి పిల్లలు చూడండి, వాడికి ఎడిగా తేడా కదా. ఇద్దరు బతుకుతారు, బతకడం నేను ఎట్లా తేడా ఏమన్నా ఉదాహరణ అడుగుతాను. ఏముంటుంది? ఫస్ట్ పాయింట్ మనోడు చెప్పాడు. ఏముంటుంది? ఇమ్యూనిటీ. ఇమ్యూనిటీ అంటే ఏంటి? వ్యాధి నిరోధక శక్తి, వ్యాధులు ఎదుర్కొనేటువంటి శక్తి తల్లిపాల ద్వారా నీకు సంతరిస్తుంది. తల్లిపాలు అనేటువంటివి బిడ్డకి స్వచ్ఛమైనవి. కాబట్టి స్వచ్ఛమైనటువంటి పాలు నీలో ఇచ్చేస్తుంది, ఇమ్యూనిటీని పెంచుతుంది. అంటే వ్యాధులను ఎదుర్కొనేటువంటి శక్తి పెంచుతుంది. ఇప్పుడు ఈ బోధన అనేటువంటివి విశ్వాస విషయంలో మిమ్మల్ని బలపడేలాగా చేస్తున్నాయా లేవా అంటే, సమస్యలు వచ్చినప్పుడు, వ్యాధులు వచ్చినప్పుడు మీరేమవుతున్నారు? అనబడతారు. అంటే వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది. తగ్గుతుందంటే ఎక్కడ తేడా వచ్చింది? తీసుకుంటున్నటువంటి ఆహార లోపం, అంటే పోషకాహార లోపం అని అంటాం. దాని ఇంగ్లీష్లో మాల్ న్యూట్రిషన్ అంట. ఈ మాల్ న్యూట్రిషన్ వల్ల ఏమవుతుంది? పోషకాహార లోపం వస్తే బాగా ముందు దగ్గర నువ్వు దున్నపోతాను గుర్తు చేయాలి దానికి, లేకపోతే బండారు. కాబట్టి ఎప్పుడైతే మనకు సరైనటువంటి ఫీడ్ పడుతుందో, సరైనటువంటి పోషణ లభిస్తుందో, శ్రేష్టమైనటువంటి ఆహారాన్ని మనం తీసుకుంటామో, అప్పుడు ఆటోమేటిక్గా మన ఎదుగుదల ఎలా ఉంటుంది? కష్టం ఉందా? లభిస్తే క్షమించండి. అప్పుడు సరైనటువంటి బలాన్ని చూపిస్తుంది, సరైన స్టేట్, పర్ఫెక్ట్ మ్యాన్ పవర్. అలాంటివన్నీ ఎవరైనా అప్లై చేసుకుంటారు. ఇప్పుడు మనం మిలిటరీకి వెళ్దాం, పోలీసులకు వెళ్దాం, సర్వీస్లో మనం సెలెక్ట్ చేస్తారా? వెళ్ళమండి, సెలెక్ట్ అవ్వాలి, వెళ్ళమండి. వాళ్ళు వెళ్తామా? అవ్వం. ఎందుకు? మన ఎక్కడ ఫిట్నెస్లో లేవు. ఏంటి? ఫిట్నెస్లో లేవు. మన కళ్ళు పని చేస్తే కాలు పని చేయదు, కాలు పని చేస్తే మానవులు పరిగెత్తరంటే ఆయాసం, కూర్చోరంటే కురుపాట. అంటే నాట్ ఫిట్ ఫర్. అట్లాగే మనం ఫిట్గా లేవు అంటే ఏంటి? కారణం ఏంటి? నేను ఒకసారి క్లాస్లో కూర్చొని, ముందట కూర్చొని 2 కాళ్ళు మధ్యలో వేసుకొని ఇటు ఊపుతాను. మా గురుగారు ఎదురు చూశాడు, కాళ్ళు చూశాడు, చూసి ఎట్టు ఊపుతాడు. ఆయన చెప్పాడు, ఎక్కడ ఉన్నావు తెలుసా, ఏం చేస్తున్నావు నువ్వు, అటు ఊపుతున్నావు, దాని అర్థం ఏంటి అంటే ఏదో ఆలోచిస్తున్నావు అంటే. రెక్లెస్గా ఉన్నావంటే, నువ్వు అట్లా ఫ్రీ కూర్చున్నావు అంటే నువ్వు ఎక్కడున్నావు? ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడుకుంటారో అక్కడ నేను వారి మధ్య ఉంటాను అని చెప్పాడు. అంటే నువ్వు కనుక ఒక కలెక్టర్ దగ్గరికి, ఒక ప్రిన్సిపల్ గారి దగ్గరికి, నేను స్కూల్లో కాలేజీలో చదువుతాను, ప్రిన్సిపల్ గారి దగ్గరికి వెళ్ళాలి. ఎట్లా వెళ్ళాలి? మాకు బయట అటెండర్ చెప్పాడు, ఇంటి పెట్టుకోపోయినా గుడి పెట్టుకో, ఆడు తప్పించేవాడు మమ్మల్ని. ఏమని? గుడి పెట్టుకో, సరిగా దుఃఖం ఏం తలైంది అనేవాడు. ఇదే ప్రిన్సిపల్ గారి దగ్గరికి ఆ వినయం, ఆ గౌరవం నీకు అక్కడ కనపడితే మరి పర్వత దగ్గర కనపడితే అంటే ఏంటి అని అంటే, వీఆర్ నాట్ ఫీలింగ్ దట్ హియర్ గాడ్స్ ప్రెజెన్స్ ఇస్ దేర్. ఇక్కడ దేవుని యొక్క సన్నిధానం ఉంది అనేటువంటి సంగతి వీఆర్ నాట్ ఫీలింగ్ ఇట్. మనం ఏమనుకున్నాము? జస్ట్ వీఆర్ హియర్ ఫర్ ద రీక్రియేషన్, ఆటోమేటిక్ కోసం, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కోసం చక్కగా వచ్చాం, ఏదో కొన్ని మాటలు విన్నాం అనేటువంటి. కాబట్టి ఏముంటుంది మనకి? ఆ ఊళ్ళో ఉంటానని ఈ ఊళ్ళో ఉంటుంది. అందుకని గుర్తు చేయాల్సి వస్తుంది కొత్తగా. ఏమని? హూ ఆర్ యూ, నువ్వు ఎవరివి, నువ్వు ఏమై ఉన్నావు. సో ఈ గుర్తు చేస్తా ఉంటే అప్పుడు. కాబట్టి ఏం చేస్తారంటే రక్షణ చెప్పేటప్పుడు ప్రతిసారి గుర్తు చేయకు, నువ్వేమై ఉన్నావు, నీ పిలుపు పెట్టాలి, నువ్వు ఎలా జీవించాలి అనేటువంటిది ప్రతిసారి కూడా గుర్తు చేయండి. ఈ గుర్తు చేస్తూ ఉంటే సమాజంలో ఆ స్థితి కోసం, అలా బ్రతికేటువంటి మన బ్రతుకు కోసం, అలాంటి క్రీస్తు బ్రతుకు కోసం అందరూ కూడా ఏమవుతారు? ఇదండి రక్షణ. ఇది రక్షణ. దట్ ఈస్ వాట్ రక్షణ అనేది. నేను హౌ దిస్ ఇస్ హౌ ఐ పర్సీవ్, నేను గ్రహించినట్టు. అయితే అవుతుంది మరి దానికి ఎవరికంటే కష్టపడుతున్నాము. అయితే మనకి ఏమైపోయిందంటే ఒక కొన్ని ఐడియాస్ క్రీప్ అయింది. కొన్ని ఐడియాస్ మనకి మొత్తం చెప్పడం ఇంతవరకు తీసుకున్న స్టాండర్డ్ తీసుకుంది.
నేను ముందు చెప్పాను కాబట్టి నేను చెప్పను, కానీ చిన్న మాట, చిన్న మాట. ఇది 3 పదాలని జాగ్రత్తగా గమనించండి. పాత నిబంధనలో షియోల్ అనేటువంటి పదం ఉంది. హీబ్రూలో షియోల్ అన్నారు. షియోల్ అంటే దాని యొక్క మూల అర్థం ఏంటంటే అన్సీన్, కనిపించని, అదృశ్యమైన అని అర్థం. దీన్ని షియోల్ అనేటువంటి దానికి అర్థం ఇది. దీన్ని మనకేంటంటే పాతాళంలో ప్రచురణ చేసింది. ఈ పాతాళం అనేటువంటిది హీబ్రూ గ్రంథం ప్రకారం ఏంటంటే చనిపోయినటువంటి వాడు, రికార్డ్లెస్ అంటే ఏంటి, నీతిమంతుడైనప్పటికీ అనీతిమంతుడైనప్పటికీ చనిపోయినప్పుడు చేరుకునేటువంటి ప్రాంతంగా, చనిపోయినటువంటి వాడు అనేటువంటి ప్రాంతంగా అధివర్తించింది. అంతేకాకుండా ఈ పాతాళం అనేటువంటి దాన్ని నేషనల్ జడ్జిమెంట్స్ అంటారు. అంటే దేవుడు ఒక దేశాన్ని కానీ, రాజ్యాన్ని కానీ, జనాంగాన్ని కానీ తీర్పు తీర్చి వారిని నాశనం చేసేటప్పుడు వాళ్ళు పాతాళములకు దించబడుతున్నట్టుగా అభివర్ణించారు. అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళు ఏమవుతున్నారు, కనిపించకుండా పోతారు. అంటే దేవుడు వాళ్ళని నాశనం చేస్తాడు అనేటువంటి సింబాలిజం. ఇట్లా 3 రకాలుగా వాడతారు. అయితే దీన్ని ఏం చేశారంటే క్రీస్తు పూర్వం దాదాపు 250 ఆ టైం పీరియడ్లో గ్రీక్ ప్రావిన్స్లో సెటిల్ అయిపోయినటువంటి సెటిలర్స్ ఎవరైతే ఉన్నారు అంటే అలెగ్జాండర్ కాలంలో అలెగ్జాండర్ పరిపాలించాడు. అలెగ్జాండర్ టైం అంటే గ్రీకు టైం, 320 సంథింగ్ ఆ ఏరాలో అలెగ్జాండర్ పరిపాలన చేశాడు. అలెగ్జాండర్ భారతదేశం వచ్చి దండయాత్ర చేస్తున్నప్పుడు అనూహ్యమైనటువంటి రీతిలో చనిపోయిన తర్వాత అలెగ్జాండర్ దగ్గర ఉన్నటువంటి నలుగురు సైనికులు ఏం చేశారంటే అలెగ్జాండర్ సామ్రాజ్యాన్ని మొత్తాన్ని 4 ముక్కలుగా పంచుకున్నారు. అదవుతుందా? పంచుకున్నారు. ఆ పంచుకున్నప్పుడు ఈజిప్ట్ని ఒక సైనికుడు వెళ్ళేవాడు, ఒక సైన్యాధిపతి వెళ్ళేవాడు. వాడు పొట్లమే అనుకున్నాడు, టాల్మీ టాల్మీ 1, 2 అని అట్లా ఉన్నారు. వాడు ఏం చేశాడంటే ఈజిప్ట్ కింద ఉన్నటువంటి అధికారంలో యూదయాలో వచ్చింది. అంటే వాడి ప్రావిన్స్ మాట. వాడికి జూయిష్ పీపుల్తో కొద్దిగా ఫేవరెటిజం ఉంది. అందుకని వాడు ఏం చేశాడంటే ఏమన్నా చేయాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళకి హెల్ప్ చేయాలి అంటే వాళ్ళ మీద ఉన్నటువంటి అటాచ్మెంట్తో ఒక వర్క్ ఇనిషియేట్ చేసింది. ఏం చేశాడంటే 12 ట్రైబ్స్ నుంచి 12 గోత్రాల నుంచి ఒక 7 చొప్పున అతను ఏం చేశారంటే స్కాలర్స్ని ట్రైబ్కి ఒక 7 మెంబర్స్ ట్రైబ్స్ని గ్యాదర్ చేశారు. స్కాలర్స్, పండితులు గ్యాదర్ చేసి ఏం చేశారంటే అప్పుడు వరకు ఉన్నటువంటి ఓల్డ్ టెస్టమెంట్ స్క్రిప్చర్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఏం చేశారంటే గ్రీకులోకి ట్రాన్స్లేట్ చేయించారు. ఏంటది? ఎందుకు అంటే బబులోను చెర తర్వాత పర్షియా తర్వాత గ్రీకు, ఇట్లా వీళ్ళు ఏమవుతుందంటే అధికారం మారుతుంది కానీ వీళ్ళ యొక్క బానిసత్వం అనేటువంటిది మారల, స్వతంత్ర ప్రతిపత్తి అనేది రాల. వీళ్ళందరూ ఏమైపోయారు అంటే ఆ కల్చర్ని అడాప్ట్ చేసుకుని బయట ప్రాంతంలో సెటిల్ అయిపోయి వాళ్ళ భాషలోనే మాట్లాడారు. సో అందుకని ఏం చేశారంటే ఆ ఏరియాలో డిస్పర్స్ అయినటువంటి వాళ్ళకి సహాయం చేయడం కోసం, వాళ్ళకి తర్జుమా కోసం అనుకూలంగా ఉండడం కోసం అతను ఏం చేశాడు, ఈ పండితులు సెట్ చేసి దాన్ని చేయించాడు. దాన్ని ఏమంటారంటే సెప్ట్యుజెంట్ అంటారు. సెప్ట్యుజెంట్. ఈ సెప్ట్యుజెంట్ని 70 మంది అంటారు. యాక్చువల్గా 72 వస్తుంది, కానీ ఎంతో తక్కువ లెక్క ఉంది, సంథింగ్ డిఫరెంట్ స్టోరీ. అయితే 70 మంది కలిసి తర్జుమా చేసినటువంటి ఇదేంటి గ్రీక్లో చేశారు, హీబ్రూ ఓల్డ్ టెస్టమెంట్ని గ్రీక్లో చేశాడు, గ్రీక్లో చేశాడు. గ్రీక్లో చేసినప్పుడు ఈ షియోల్ అనేటువంటి దానికి ఏం పెట్టాలో అర్థం కాదు. ఏం పెట్టాలి అన్నప్పుడు వాడు ఏం చేశారంటే ఏం పెట్టారు, హేడిస్ అని కానీ హేడెస్ అని కానీ ఏదైనా కాదు, హేడిస్ అనేటువంటి
జాగ్రత్తగా చూడండి ఇక్కడ ఏం పెట్టారు హేడెస్. మరి హీబ్రూ ఐడియా ఏంటి? హీబ్రూ ఐడియా ఏంటి? ఓల్డ్ టెస్ట్మెంట్ 39 పుస్తకాలతో ఐడియా ఏంటి? పాతాళం. అదే ఐడియా ఏంటి? నీటి మధ్యలో చెప్పారు కదా, 3 పాయింట్లు చెప్తున్నాయి, క్లియర్గా చెప్తున్నాయి, మిస్ అవ్వకూడదు. ఏంటి? ఇది హీబ్రూ ఐడియా. ఇప్పుడు గ్రీక్స్ కి ఈ ఐడియా రావాలి అని అంటే వాళ్ళకి ఈ పదం లేదు. ఇప్పుడు మీకు ఈ ప్రాబ్లం అర్థం కావాలంటే చెప్తాను. మనవాడు బొట్టు పెట్టుకుంటారు, మనవాడు పెళ్ళైతే మంగళసూత్రం పెట్టుకుంటారు, కాళ్ళకి మెట్లు పెట్టుకుంటారు, తెలుసు కదా. ఇప్పుడు ఈ ట్రాన్స్లేషన్ చేసి ఇంగ్లీష్ వాడు వచ్చాడు, అది చెప్పండి. సింధూరం పెట్టుకుంటారు, చెప్పండి. కష్టంగా చెప్పలేదు. నువ్వు చేయగలిగితే ఏం చేయాలి? డైరెక్ట్గా ఏదో మాట అక్కడ తీసుకెళ్ళి పెట్టాలి, లేదా దాని సమాంతరమైనటువంటి మాట పెట్టాలి. వీళ్ళు సమాంతరమైనటువంటి మాటగా ఏం చూశారంటే, అరే ఇట్లాంటి కాన్సెప్ట్ చచ్చిపోయిన వాళ్ళు లేనటువంటి కాన్సెప్ట్, ఇట్లాంటి కాన్సెప్ట్ మన ఏంటి హేడెస్ అని పెట్టేసి. వాస్తవానికి హేడెస్ ఏంటంటే గ్రీకుల పురాణం, సాహిత్యం. ఏముంది? ఏముంది హేడెస్? ఏముంది? మీ గరుడ పురాణం తెలుసా? ఏది లేదా? ఇప్పుడు ఏంటి గరుడ పురాణం ఏంటి? అపరిచితుల సినిమా చూసారా? ఏంటి ఏ పాపాలు చేసినటువంటి వాడికి ఏదైనా శిక్షలు విధించబడతాయి నరకంలో అనేటువంటిది ఏంటది? ఇప్పుడు యమధర్మరాజు, చిత్రగుప్తుడు, గరుడ పురాణం ఇవన్నీ ఒక లింక్ చైన్, అది సిస్టమ్, అది ఒక ఇతిహాసం, ఒక స్ట్రక్చర్ లో ఉంటాయి. మీకు అర్థమవుతుందనే చెప్పమాట. ఇప్పుడు ఏముంది దీనికి? ఆల్రెడీ దీనికి పురాణం ఉంది. గ్రీకులు ఎలూసియము, దానికి కాపలా కాయటం, పెద్ద అగాధం దాటిపోవటం, పెద్ద సముద్రం దాటిపోవటం, దేవదత్తలు తీసుకెళ్ళటం, యమపట్టులు రావటం, ఈ కాన్సెప్ట్ అంతా దీంట్లో. ఇది గ్రీక్ బైబిల్ని దేంట్లో తర్జుమా చేశారు? ఆయా భాషల్లో తర్జుమా చేశారు. ఇప్పుడు ఈ పురాణ ఐడియాలజీ దేంట్లోకి వెళ్ళింది? అన్ని భాషల్లోకి వెళ్ళింది. ఆయా భాషలోకి వెళ్ళింది. సింపుల్ మెథడాలజీ, ఏం కష్టపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఈ ఐడియాలజీస్ ఆటోమేటిక్గా జనాలు ఏం చూస్తారంటే, ఎక్కడ చూడాలి? చూస్తే హీబ్రూ చూడాలి, కానీ గ్రీక్ చూస్తున్నారు. ఎక్కడ చూడాలి? హీబ్రూ చూడాలి. మనకు రాశారు ఆదిమ హీబ్రూ గ్రీక్ భాషలో నుండి భాషాంతం ఏమంటే రాశారు, బాగా ఉన్నాయి. మరి కానీ ఏం చూసింది? గ్రీక్ కల్చర్ చూశారు, కానీ ఏం చూడ? హీబ్రూ కల్చర్ని, హీబ్రూ అండర్స్టాండింగ్ ని. అయితే ఒక చిన్న విషయం చెప్తాను. 2-3 శతాబ్దాల్లోనే నాకు పేరు గుర్తు రావట్లేదు, అంటే చదవాలన్న సబ్జెక్ట్ కాదు కాబట్టి చెప్తున్నాను. 2-3 శతాబ్దాల్లోనే దీని మీద ఒక చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఏంటో తెలుసా? చాలా క్లోజ్ ఇన్ఫర్మేషన్. ఏంటంటే భారతదేశంలోను గ్రీకుల్లోనూ నరకం అనేటువంటి అంశం మీద ఇక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులు, ఇటు గ్రీక్ పండితులు ఏం చేశారంటే ఈ నరకం అనేటువంటి థీమ్ని డెవలప్ చేసి ప్రజలను భయపెట్టి వాళ్ళని కంట్రోల్ చేసినట్టుగా రాశారు. ఎక్కడిది? వేరే ఐడియాలజీ ఎక్కడ లేదు. ఎక్కడ ఉంది? ఎక్కడ? భారతదేశంలో భారతదేశం. దాని మీద పర్టికులర్గా బుక్స్ ఉంది. ఎవరికి బుక్స్ ఉంది? ఎవరికి పూర్తి వివరాలు ఉంది? ఎవరికి రాశారు కదా గ్రీకు భారతదేశం. మనకి గరుడ పురాణం గ్రీకులు కూడా ఏదో సపరేట్ బుక్స్ ఉన్నాయి. ఎవరికి ఇంకెవరికి వాళ్ళు ఎందుకు చేశారు అనేటువంటి దానికి ఉన్నటువంటి క్లోజెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ప్రజల్ని కంట్రోల్లో పెట్టడానికి, ప్రజలను భయపెట్టడానికి వీళ్ళు ఏం చేశారు? ఆ ఐడియాలజీని స్టార్ట్ చేశారు. అది డిఫరెంట్ స్టోరీ, పక్కన పెట్టేసి. తర్వాత ఇంకొక పదం ఏముంది? ఈ పదం కొత్త నిబంధనలో 12 సార్లు వేస్తుంది. గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. పుస్తకాలు ఏమున్నాయి? 27 పుస్తకాలు ఉన్నాయి. 27 పుస్తకాల్లో ఎన్ని మాటలు కనపడుతుంది? 12 మాటలు కనపడుతుంది.
12లో 11 సార్లు కేవలం సువార్తలోనే కనబడుతుంది. కనబడుతుంది సువార్తలో కనబడుతుంది. సువార్తల బయట ఒకే ఒక్కసారి అది యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4 దగ్గర మాట్లాడేటప్పుడు వాడతాడు. ఇది ఈ భాగం గెహన్నాని భాగం. తర్వాత టాటస్ చీకటి గల బిలము దీన్ని ఈ పదాలు దీన్ని ఒకడు ఏం చేశాడంటే కాథలిక్కుల నేపథ్యంతో (1611) కింగ్ జేమ్స్ వర్షన్ వస్తుంది తెలుసా? ఏంటది? కింగ్ జేమ్స్ ఎప్పుడు వచ్చింది? 1611. అప్పుడు ఎవరు ప్రాబ్లం? క్యాథలిక్ ప్రాబ్లం. అప్పుడు ఏం చేశారంటే క్యాథలిక్లు దీనికి 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 ఒక్క పదం పెట్టచ్చు రోడ్లేసి గాలి పిడి చేసి ఈ గాలి పిడి చేసిన తర్వాత మామూలు అనుకుంటారా? అసలు వాడలేంది బొబ్బట్లేని మనం ఈ గవర్నమెంట్ లంచం. తర్వాత 18వ శతాబ్దం దగ్గరికి వచ్చేసరికి ఇప్పుడు వస్తున్నటువంటి మోడర్న్ ట్రాన్స్లేషన్స్ అన్నీ ఉన్నాయిగా, అన్నీ ఏం చేశారంటే ఇది తప్పు, దీనివల్ల మనం ఎక్కడికి వెళ్ళిపోయాము, ఈ తప్పుడు అభిప్రాయాలు వచ్చినాయి, దీన్ని సరి చేయాలి అని ఏం చేసుకొచ్చారంటే దేని స్థానంలో అర్థం పెట్టేసింది. టాటస్ దగ్గర పెట్టారు, టాటస్ చీకటి బిలం అనేటువంటి పెట్టేస్తారు. కానీ తెలుగులో బాగానే పెట్టారు, చీకటి బిలం బాగా రాశారు. కానీ గెహన్నా అనే దగ్గర మాత్రం నాటకం రాశారు. ఎవరు రాశారు? నాటకం రాశారు. ఎక్కడ? గెహన్నా. అంటే ఈ కనపడుతున్నటువంటి 12 సార్లు ఏమో తత్వం చేశారు, కానీ ఏముండాలి? గెహన్నా. గెహన్నా అంటే ఏంటి? ఇంకో ప్రశ్న. ఏంటి గెహన్నా అంటే ఏంటి? గెహన్నా అంటే అన్నం అంటే గీ దెన్ ఇన్నోమ అంటే ఏంటంటే గీ అంటే లోయ, దెన్ అంటే కుమారుడు, ఇన్నోమ అంటే వ్యక్తి పేరు. అంటే దానికి అర్థం ఏంటంటే దెన్ హిన్నోము కుమారుల యొక్క స్వాస్థ్యము. అది ఏంటి అంటే ఈ వల్ల ఏమంటారు? ఇది దక్షిణం అనుకోండి, ఇది తూర్పు అనుకోండి, ఈ మధ్యలో ప్రాంతాన్ని ఏమంటారు? ఈశాన్యం పట్టొచ్చు. ఆగ్నేయంగా దక్షిణంగా అంటే దక్షిణానికి ఆగ్నేయంగా దక్షిణ ఆగ్నేయం అదే అంట. ఆగ్నేయంగా లోయలు ఉండేవి, ఒకటే బెన్యూనోము. తర్వాత దక్షిణ వైపుగా ఎగ్జాక్ట్ దక్షిణ వైపుగా ఏముండేదంటే కిర్దోష్ లోయ అని ఉంటుంది. ఇది యెరూషలేముకి దక్షిణ భాగం ఉన్నటువంటి లోయ. ఈ లోయకి ఒక చరిత్ర ఉంది. ఏముంది? ఈ లోయకి చరిత్ర ఉంది. ఇది ఎక్కడ ప్రారంభమవుతుంది, ఈ పేరు ఎక్కడ వచ్చిందో మనకు తెలియదు. కానీ ప్రారంభమైతే ఇశ్రాయేలు యెహోషువ నేతృత్వంలో భూమిలోకి రాగానే స్టార్ట్ అవుతాడు. చూద్దాం, చూడండి, మీకు అది కూడా చూపిస్తాను. చూడండి, మొట్టమొదటిగా కనపడేది ఎక్కడ చూద్దాం. యెహోషువ గ్రంథము 15వ అధ్యాయం 15వ అధ్యాయం తీసారా? 15 ఆ సరిహద్దు పడమట బెన్హిన్నోము లోయ మార్గముగా, ఆ సరిహద్దు పడమట హిన్నోము లోయకు ఎదురుగా ఉన్నటువంటి కొండ నడికప్పు వరకు వ్యాపించదు. ఆ ఉత్తర దిక్కున రఫాయిల లోయ తుదనున్నది. మళ్ళీ తర్వాత 18వ అధ్యాయం 16వ వచనం చూడండి. 18, 16. ఉత్తర దిక్కున రెఫాయీల లోయలో ఉన్న ఉత్తర దిక్కున రెఫాయీల లోయ బెన్హిన్నోము లోయ ఎత్తున్న కొండ ప్రక్క నుండి దక్షిణ దిక్కున బెన్హిన్నోము లోయ మార్గమున ఇవన్నీ లోయవి. బెన్హిన్నోము లోయ వరకు సాగి లోయ. ఇది మొట్టమొదటి ఎక్కడ ప్రస్తావన వస్తుంది అంటే 15వ అధ్యాయంలో 18వ అధ్యాయంలో ప్రస్తావన వస్తుంది గ్రంథం. ఇది ఏంటి అంటే యోధా హద్దులు పొలిమేరలు ఉంటాయి కదా, ఆ పొలిమేరలు చెప్పేటప్పుడు యోధాకి, బెన్యామీనుకి
ఎఫ్రాయిమీకి హద్దులు చెప్పేటప్పుడు వీళ్ళ హద్దుల దగ్గర వచ్చింది. అంటే యోధా గోత్రం యొక్క ఎక్స్టెన్షన్ ఎక్కడ దాకా ఉంది అంటే కిర్తోష్ లోయ దాకా, బెన్యామీను లోయ దాకా ఉంది. పక్కన బెన్యామీను ఎక్కడ ఉందంటే ఆ మార్గం ఇంకొక సైడ్ నుంచి ఇంకో వైపు వస్తుంది. అట్లా వాళ్ళ హద్దులు మెన్షన్ చేసేటప్పుడు ఈ ఆగ్నేయ రథాలు అంటే ఆ సైడ్ ఉంది. అర్థమైందా? ఇది అసలు గుర్తుకోవాలి. ఇది బెన్యామీను అంటే హిన్నోము అనేటువంటి వ్యక్తి యొక్క స్వార్థం. అయితే ఏం జరిగింది అక్కడ? ఏమైనా ఉంటుంది? ఏం జరిగింది చెప్పండి, చూద్దాం. రెండవ వృత్తాంతాలు 23వ అధ్యాయం 8వ వచనం. రెండవ వృత్తాంతాలు 28వ అధ్యాయం 3వ వచనం. మరియు అతడు బెన్యామీను లోయయందు ధూపం వేసి ఇశ్రాయేలు నుండి యెహోవా తోలివేసిన జనములకు హేయక్రియలు చొప్పున ఇశ్రాయేలు ఎదుట నుండి యెహోవా తోలివేసిన జనముల హేయక్రియలు చొప్పున తన కుమారులను అగ్నిలో దహించాను. ఏంటంటే తన కుమారులను అగ్నిలో దహించాను. నేను అంత శుభ్రం చెప్పలేదు. చికెన్ రోస్ట్ ఫుల్ జాయింట్ అంటారు, తందూరి చికెన్ తందూరి ఫుల్ ఆఫ్ అని చెప్పలేదు. ఏం జరిగింది అక్కడ? ఆ గొడవలో ఏం జరిగింది? ఏమిటంటే మొలేకు యొక్క ఆరాధన ఉండేది. మొలేకు గుడి ఉండేది అక్కడ. మొలేకు అంటే పెద్ద దున్నపోతూ తలకాయ ఉండి మనిషి యొక్క చేతులు దాచినట్టుగా ఉంటుంది. వాడు ఎదురుగా పెద్ద హోమం ఉంటుంది, అగ్నిగుండం ఉంటుంది. పసిపిల్లలను తీసుకొచ్చి ఏం చేసేవాళ్ళంటే ఆ చేతుల్లో పెట్టి సజీవ దాహనం చేసేవాళ్ళు. వాడి దగ్గర ఎప్పుడు అగ్నిగుండం ఎప్పుడు ఏమవుతూ ఉంటుంది? సలసల కాగుతూ ఉంటుంది. అట్లా నడపలిచ్చేటువంటి సంస్కృతి ఆరాధన వ్యవస్థ ఉంది. దేవుడు ఏం చెప్పాడంటే రావడంతోనే రే మీరు రాట మీరు ఏం చేస్తారంటే అందరూ వేసేసేయండి. వీళ్ళు ఏమంటారు? మీ యెహోవా కసాయుడు, మీ యెహోవా దుర్మార్గుడు, వాళ్ళని చంపమన్నాడు, వీళ్ళని చంపమన్నాడు. ఎందుకు చంపమన్నాడు? వాళ్ళు ఇచ్చే పిల్లల చంపేవాడిని తీసుకొచ్చి గుళ్ళో కూర్చోబెట్టమని చెబుతారా? లేకపోతే మీరు కూడా వెళ్ళి మీ పిల్లలు చంపండి అని చెబుతారా? మీ పిల్లలు కూడా చంపితే మానవ సమాజం ఎక్కడ ఉంటుంది? ఉనికి మానవులు బ్రతికించుకుంటే సమాజం ముందుకెడుతుంది. మానవులు చంపితే దేవుని స్వరూపం ఆగిపోద్ది. అందుకని ఆయన ఏం చేశాడంటే అంటాడు, దుర్మార్గులు మీరు అక్కడ నుంచి కలుపు మొక్కలు ఏం చేస్తారు? చెప్పా చెవాలని ఏం చేస్తారు? మీరు తీసి పక్కన పడేయండి, తీసి పడేసేది అన్నాడు. వీళ్ళు ఏం చేశారు? చేసినంత చేసి తప్ప ఉండేరా పడుంటారా ఉపయోగపడతారు అంటే పనులు కావాలి తిరిగి ఉంచు నలుగురు ఈ ఉంచుకొని ఏమైనా చేస్తారు తెలిసి వాళ్ళకి మేపే కూర్చుని ఉన్నవాడేమయ్యారు? వాళ్ళకి మేపే కూర్చుని ఏడమైతే ఎట్టమైతే కూర్చున్నారంటే ఈ వచ్చే నాటికి ఉధృతంగా ఉంది. అది వీళ్ళు వచ్చిన తర్వాత కంట్రోల్ చేసిన దాన్ని కొన్నాళ్ళు పోయిన తర్వాత ఏమైతే తెలుసా మళ్ళీ తిరిగి పునరావృతం అయ్యే స్థాయికి వచ్చింది. ఇప్పుడు మీరు 223 చదివారే, ఎవరి గురించి అనుకున్నారు? అది యోధారాజు ఆహాజు గురించి. యోధారాజు అనేటువంటి ఆహాజు గురించి చదువుతున్నాడు. ఆహాజు రాజు వాడు ఏం చేశాడు? 8 ఏళ్ల తర్వాత ఆ ఆరాధన పునరుద్ధరించాడు. తర్వాత మళ్ళీ ఒక్కొక్కడు వస్తాడు. 2వ దినవృత్తాంతాలు 33వ అధ్యాయం 6వ వచనంలో మీరు ఎవరు చూస్తారంటే మనశ్శాన్ని చూస్తారు. వాడు మళ్ళీ అక్కడ జపం చేస్తాడు. అతడు తన కుమారులను అగ్నిలో కూడా దాటించి ముహూర్తములను విచారించుచు అది ఎంత చక్కగా చిల్లంగితనము వాడుకు చేయకపోతే ఎన్ని చదివితే ఈరోజు టికెట్ లేదు మీరు పోయేది వద్దు. రిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి, నోట్ చేసుకొని చాలు. ఏం చేశారట? మొలేకి పిల్లలు దాటించారంటే ఏంటంటే టెక్నికల్గా చెప్పడం. పిల్లల్ని కాల్చారు మీద అఫెన్సివ్గా ఉంటారు కదా. ఏ కలవలు ఇచ్చారు, పిల్లలు చంపారు, కాల్చారు, రోస్ట్ చేశారంటే అఫెన్సివ్గా ఉంటాయి. అందుకని ఏం చేశారు? అగ్నిగుండం దాటించారు అని మాట్లాడేంటి దాంట్లో పడేశారు అంట. సో ఇట్లాంటి విష సంస్కృతి అక్కడ ఉంది. దీన్ని ఏం చేశారంటే 2వ రాజుల గ్రంథము 23వ అధ్యాయం చదువుతుంది. తీయద్దు, చదువుతుంది. ఏంటంటే 2వ రాజుల గ్రంథము 23. అక్కడ జోషియా అనేటువంటి రాజు వచ్చి 8 ఏళ్ల ప్రాయంలోనే పట్టాభిషిక్తుడయ్యి 18 ఏళ్ళ 16 ఏళ్ళ చిత్రంగా ప్రక్షాళన తీసుకొస్తాడు. అతను ఏం చేస్తారంటే
యోధా నుంచి మొదలుకొని ఇశ్రాయేలు ప్రాంతం దాకా వెళ్ళి ఎక్కడెక్కడైతే ఇట్లాంటి బలిపీఠాలు కానీ ఇట్లాంటి ఆరాధన వ్యవస్థ కానీ ఉందో వాటన్నిటినీ కూడదోసి సమూలంగా నిర్మూలన చేసి పెంట కుప్పగా చేసి వచ్చింది. పెంట కుప్పగా చేసింది. తర్వాత మీ అందరికీ తెలిసిందే ఏమైంది, వీళ్ళు వాళ్ళ పశువు చెర్లకు పోయారు, వీళ్ళ బొబ్బల చెర్లకి వెళ్ళిన తర్వాత మనోళ్ళు ఊరుకుంటారా? ఒక బుద్ధి ఎక్కడిది? కుక్కతో వంకర ఎదుగుతో ఎలా ఉతికినా ఉతికినట్టు. బొబ్బల చెర్ల నుంచి వచ్చిన తర్వాత కొన్ని ఆడపిల్లి ఆడకాయని వేసి కూర్చున్నారు. అడా చూడండి, నెహెమ్యా గ్రంథం 11వ అధ్యాయం 30వ వచనం. జానాహాలోను అదుల్లాంలోను వాటికి సంబంధించిన పల్లెలలోను లాకిష్లోను దానికి సంబంధించిన పొలములలోను అజాకాలోను దానికి సంబంధించిన పల్లెలలోను నివసించిన వారు మరియు బెయేర్షెబా మొదలుకొని హిన్నోము లోయ వరకు వారు నివసించింది. ఇప్పుడు హిన్నోము లోయ దగ్గరికి మళ్ళీ బబులోను చెరలో నుంచి రాగానే ఎక్కడ సెటిల్ అవుతున్నారు? మళ్ళీ ఆడికే సెటిల్ అవుతున్నారు. కాబట్టి ఆ ప్రాంతం ఏమైందంటే దేవుడు దాన్ని సమూలంగా నాశనం చేశాడు. తర్వాత కాలంలో కూడా ఏమైందంటే అది వేస్ట్ వ్యర్థాలు వేసేటువంటి ప్రాంతంగా మారిపోయింది. ఆ ప్రాంతం అనేది ఏమైపోయింది? ఆరాధన వ్యవస్థ నశించిపోయింది. అదంతా కూడా చెత్తపట్టగా మారిపోయింది. తర్వాత కాలంలో మారిపోయిన తర్వాత ఇజ్రాయెల్లో వచ్చినటువంటి శవాలు కానీ జంతువులు కళ్యాణాలు కానివ్వండి, ఎవరన్నా గుర్తీసి చంపిని ఉంటాయి కదా రోమన్ సైనికులు, వాటిని కానీ వాళ్ళ ఊళ్ళో వచ్చే చెత్త చెదారాన్ని తీసుకెళ్ళి మొత్తం దంపి అక్కడ దాంట్లో పడిపోతారు. ఇక అక్కడి నుంచి అది ఏమైపోయిందంటే పెంట పోతుంది. ఏమైపోయింది? పెంట పోతుంది. ఈ పెంటపోగు గెహన్నా అంటే అందరూ గుర్తొచ్చేది ఏమి గుర్తొచ్చింది? ఈ పెంటపోగు ఏం గుర్తొచ్చింది? ఈ పెంటపోగు. సో ఎవరైతే తనను అనుసరించలేదో, ఎవరైతే తన పట్ల విధేయత చూపలేదో వాళ్ళందరికీ ఏం చెప్తున్నాడంటే మీ పరిస్థితి అనేది ఎట్లా ఉంటుంది అని అంటే రెండో రాకడో లేకపోతే మీ పరిస్థితి అనేటువంటి ఎలా ఉంటుంది తీసుకున్నానంటే అంటే దాని అర్థం ఏంటి? అందుకే కదా ఉదాహరణ కూడా ఏం చెప్పాడు? మత్తయి వార్త 3వ అధ్యాయం 6 నుంచి 11 వచనాలు కనుక చూస్తే ఏమంటాడు అక్కడ? పొట్టుని పొట్టుని ఏం చేస్తాడు? ఆడని అగ్నితో కాల్చివేయును. అంటే ఏం చేస్తారు? వేస్ట్ తీసుకెళ్ళి తప్పతాలు ఏం చేస్తారు? తగలబెడతారు. అట్లాగే మీరందరూ కూడా తప్పతాల్లాగా నశించిపోతారా? నన్ను నమ్ముకుంటే మీరు నా స్వరూపసారులు ఈ దేవుని కుమారులుగా అభ్యుతారు దేవుని రాజ్యంలో అని ఆయన ఇక్కడ మనకేంటంటే ఆది తెలియదు, బిగినింగ్ తెలియదు, మధ్యలో మాత్రం క్రికెట్ బ్రాహ్మణ తెలుసు. ఇది దీన్ని తీసుకొచ్చి ఏం చేసేవాడు? మధ్యలో పెట్టి పొరాట చేసింది. ఈ పొరాట వస్తుంది బాగా. ఆలు పొరాట నాకు తెలుసు కదా, ఆలు పొరాట వస్తుంది. అయితే ఆలు పొరాట కాదు, మన పొరాట మన ఇది మన జీవితం. అదవుతుందా? అయితే దీంట్లో ఇంకా చాలా ఉంటాయి మాటలు. ఏంటంటే ఆరం ఏంటంటే అసలు ఎట్లా వాడాడు బైబిల్? దహించు అగ్ని అంటే ఏంటి? అది ఎట్లా వాడాడు బైబిల్లో? అదవుతుందా? ఎట్లాంటి మాటలు ఈ అగ్ని ఎట్లా వచ్చినాయి, అసలు ఈ మాట యొక్క అర్థం ఏంటి? వీటన్నింటి ఏంటంటే ఒక సపరేట్గా మనం క్లాస్లో ఉంచాం. ఎందుకంటే మన మొదట థీమ్ మనం బాగుండదు. ఏంటి మన థీమ్ ఏంటి? స్టార్టింగ్ థీమ్ ఏంటి? వ్యక్తి ఆత్మ రక్షణ అంటే ఏంటి? ఏంటి ఆత్మ రక్షించడం ఏంటి? ఇప్పుడు ఏం చూసాము? ఏం చెప్పాము మనం? ఏం చెప్పారు? స్వరూపంలోనికి పోగొట్టుకున్న దాన్ని తిరిగి తెచ్చుకోవడం. ఒక అన్ని చెప్పాలంటే ఆరిపోయిన దీపాన్ని చీకట్లో నుండి అంటే ఏంటి? ఆయన యొక్క పూర్వ స్థితిలోనికి దేవుడు సంకల్పించినటువంటి స్థితిలోనికి రావాలి. ఒక మాటలో చెప్పాలంటే దేవుని లాగా లోకంలో, దేవుని చిత్తానుసారంగా లోకంలో బ్రతకటం, ఆయన సేవ చేస్తూ ఆయనకు అనుసంధానమై ఆయన యొక్క ప్రత్యక్షతను మనం అనుభవించడం అనేటువంటి మన యొక్క లక్ష్యము, మన యొక్క గురి. ఇట్లాంటి పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని మనం కైవసం చేసుకోవాలి. కాబట్టి ఇప్పటి వరకు దానికి వాటి మీరు చెప్పినటువంటి విషయాల్ని కొద్దిగా స్టడీ చేయండి.
నేను చెప్పినటువంటి విషయాన్ని అది ఫస్ట్ పార్ట్ కానీ సెకండ్ పార్ట్ కానీ చూడండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే నన్ను అడగండి, గల్తీ చేసుకోవద్దు. నేను మీకు పూర్తిగా విపులంగా చెప్తాను. కావాలి అని అంటే క్లాస్ అనేది సపరేట్గా పెట్టుకొని దాని మీద చర్చించుకున్నాను. గల్తీ చేసుకోవద్దు, కన్ఫ్యూజ్ అవ్వదు. ఓకే, నేను ఫుల్ యాక్సెసిబిలిటీ ఉంటాను. నేను నాకు రూపాయి వేసిన పని లేదు. నేను మిమ్మల్ని అన్నం పెట్టినా కానీ నేను నాకు అన్నం కావాలని కూడా అడగండి, ఫ్రీగా మాట్లాడుతున్నాను. ఓకే, సో దాన్ని సద్వినియోగం చేసుకోండి. కొద్దిగా ఆలోచించుకోండి. మరి ఫ్రెష్ ఐడియాస్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే సిన్సియర్గా ఆలోచించి చూడండి, వాక్య కోణంలో అలా ఉన్నాయా అలాంటప్పుడు మీకు కొంత ఎన్లైట్మెంట్ అనేది వస్తుంది.